నారాయణీయము కొత్త బ్యాచ్ కి స్వాగతం సుస్వాగతం. ఏ పని చేసినా ముందు శాంతి మంత్రం చేస్తాం. శాంతి కావాలి మనకు అనుకుంటాం. ఓం శాంతి 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 అంటాం. ఏంటి దాని అర్థం? ఆధ్యాత్మికంగా, ఆదిదైవికంగా, ఆది భౌతికంగా మనకు శాంతి కావాలి. ఆధ్యాత్మికము అంటే మనకు మానసికంగా, శారీరకంగా ఎటువంటి రోగాలు రాకూడదు. దేవుడా, జాగ్రత్తగా వినండి. మానసికంగాను శారీరకంగాను ఏ విధమైనటువంటి రోగాలు రాకూడదు. బివి పట్టాభిరామ్ గారు చెప్తూ ఉండేవారు. ఆయన ముందుగా సైకాలజీ కోర్స్ చేసినప్పుడు ఎవరు కొత్తల్లో దుకాణం పెట్టుకుంటే ఎవరు వచ్చేవాళ్ళు కాదు. తర్వాత మెల్లగా ఎంసెట్ స్టార్ట్ అయింది. ఓ ఇల్లు కట్టుకున్నాను, దుకాణం తెరిచి. ఇంతలోకే టీవీలు ప్రారంభం అయ్యాయి. కాగానే రెండో దుకాణం మొదలెట్టాను, రెండో ఇల్లు కూడా కట్టుకున్నాను అని చెప్పేసి మానసిక సమస్యలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. పెద్దలలో పెరిగిపోతున్నాయి, పిల్లల్లోనూ పెరిగిపోతున్నాయి. పక్క వాళ్ళను చూసి మనము వాత పెట్టుకునేటటువంటి సాంప్రదాయం మన లోపల మొదలైపోయింది. కాబట్టి ఈ మానసిక రుగ్మతలు ఏవైతే ఉన్నాయో వీటి నుంచి ఎవరో ఒకరు మనని కాపాడాలి. ఇక శారీరక రుగ్మతలు, ఎవడెవడో ఎక్కడెక్కడో కొత్త కొత్త రోగాలు రిలీజ్ చేస్తున్నాడు. అవన్నీ మన దేశంలోకి వస్తున్నాయి. కరోనా అనుకున్నామా ప్రపంచం మొత్తాన్ని మారుస్తుందని? ఈ విధంగా ప్రపంచంలో ఎక్కడ చూసినా కూడా కొత్త కొత్త రోగాలు, కొత్త కొత్త వైరస్లు, మనకు తెలియని బ్యాక్టీరియాలు లెక్కలేనన్నాయి ఇప్పుడు మన చుట్టుపక్కల. అదిగాక చలికాలం వచ్చిందంటే ఇంకా లెక్కలేనన్ని రోగాలు. ఆరోగ్యంగా ఉంటేనే కదా ఏ పనైనా చేసేది. కానీ ఆధ్యాత్మిక శాంతి ఏదైతే కావాలనుకుంటున్నామో, అంటే మనకు కావాల్సినటువంటి మానసిక శారీరక శాంతి, అది దొరకడం లేదు. ఆది భౌతిక అంటే పక్కన ఉన్నటువంటి జంతువుల ద్వారా, కుక్కలు నక్కలు వచ్చి కాటేయకుండా, పాములు వచ్చి కాటేయకుండా ఇవన్నీ చేసేదాన్ని ఆది భౌతిక అంటారు. సరే, అది కొంతవరకు మనం నివారించుకోగలుగుతాం. అది కూడా కష్టమవుతుంది. ఈ మధ్య తెలంగాణలో పిల్లల్ని కుక్కలు కాటేసి ఆ పిల్లాన్ని చంపేశాయి. కాబట్టి వాటి నుంచి కూడా మనకు శాంతి కావాలి. ఇక మూడవది ఆది దైవిక. ఇది మన చేతిలో లేదు. ఎందుకంటే భగవంతుడు, యాక్ట్స్ ఆఫ్ గాడ్, భగవంతుడు భూకంపాలు సృష్టిస్తాడు, సునామీలు సృష్టిస్తాడు, రకరకాల బాధలు మనల్ని పెడుతున్నాడు. ఎందుకు అంటే అవి యాక్ట్స్ ఆఫ్ గాడ్. దానికి అర్థం చేసుకోలేం మనం. దానికి ఈ మూడింటి నుంచి శాంతి కావాలని మనం ఓం శాంతి 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 అంటున్నాం. నా మానసిక శారీరక ఆరోగ్యాలు కావాలి. నాకు బయట ఉన్నటువంటి జంతువుల నుంచి, వాటి నుంచి వచ్చేటటువంటి బాధలు నాకు కలగకుండా ఉండాలి. యాక్ట్స్ ఆఫ్ గాడ్ నుంచి నేను బాధపడకుండా ఉండాలి. అంటే సునామీలు, భూకంపాలు, అగ్నిపర్వతాల వద్దడాలు, ఇటువంటి వాటి నుంచి నాకు ఎటువంటి బాధలు కలగకూడదు ఓ భగవంతుడా అని. ఆరోగ్యము మహాభాగ్యం అంటారు. ఆరోగ్యం ఉంటే మిగతావన్నీ కూడా చేసుకోవచ్చు. ఆరోగ్యం ఉంటేనే ఈ శరీరంతో మనం ఏదైనా చేయగలం. కాబట్టి మన శరీరాన్ని ఆరోగ్యకరంగా ఉంచుకోవడం అనేటటువంటిది మన మొట్టమొదటి లక్ష్యం. నారాయణ భట్టాద్రి, ఎవరైతే నారాయణి అని రాశారో, ఆయన భాగవతాన్ని చదివారు ముందు. అంతకంటే గొప్ప గ్రంథం ఉందా? భాగవతము మనం చాలా విపులంగా తెలుసుకున్నాం ఇంతకు ముందు. మళ్ళీ ఇప్పుడు నారాయణిలో కూడా ప్రతి దశకాన్ని కూడా వివరంగా తెలుసుకోబోతున్నాం. మీరు పారాయణ పూర్తి చేయగానే ఆ దశకంలో ఏం తెలుసుకున్నాము అనే అర్థాన్ని చాలా బాగా అర్థం చేసుకుంటాం. కాబట్టి ఆయన నారాయణీయాన్ని చాలా బాగా అర్థం చేసుకున్నటువంటి ఒక మహానుభావుడైనటువంటి సంస్కృత పండితుడు. ఆయన సంస్కృతంలో ఎన్నో రాశారు. చాలా గొప్ప పండితుడు ఆయన. అటువంటి ఆయన వారి గురువు గారి యొక్క, తన మామగారు గురువు గారు ఒకరే, ఆయన యొక్క వ్యాధిని తనపైన వేసుకోవడము, ఆ వ్యాధిని వేసుకున్న తర్వాత అప్పుడు ఆయనకు అర్థమైంది అనమాట. అంటే వ్యాధిని ఆ రోజుల్లో ట్రాన్స్ఫర్ చేసుకోగలిగే వాళ్ళు. అప్పుడు ఆయన కనిపించింది వ్యాధిని భరించడం నేను కష్టమేమో అని చెప్పి. అప్పుడు గురువాయూర్ అప్ప దగ్గర కూర్చుని, భగవంతుడా నన్ను కాపాడు, భగవంతుడా నా ఆరోగ్యాన్ని నాకు ఇవ్వు, భగవంతుడా నా ఆరోగ్యాన్ని నాకు ఇవ్వు అని చెప్పేసి ఆర్తిగా భగవంతుని ప్రార్థించాడు. భగవద్గీతలో మనకు చెప్తాడు, ఆర్తులు, అర్ధార్థులు, జిజ్ఞాసులు, జ్ఞానులు నలుగురున్నారని చెప్పేసి. ఆర్తితో భగవంతుని, నన్ను కాపాడు భగవంతుడా, ఈ దేహాన్ని నీకే అర్పిస్తాను, నన్ను కాపాడు, నన్ను కాపాడు అని చెప్పేసి ఆయన దేవుణ్ణి ప్రార్థిస్తూ అలా కూర్చుండిపోయారు. తర్వాత చాలా మంది భోగభాగ్యాల కోసమై అర్థార్థులుగా భగవంతుని ప్రార్థిస్తూ ఉంటారు. తర్వాత జిజ్ఞాసులుగా, మనం ఎందుకు పుట్టాం, అసలు ఏం చేస్తున్నాం, ఇన్నాళ్ళు భోగ భాగ్యాల కోసమేనా, మనలో ఎప్పటికీ పరిణతి రాదా, ఎప్పుడు మనం భిక్షగాళ్ళలాగా భగవంతుని కోరికలు కోరుకోవడమేనా? తర్వాత ఈ ఆలోచన నుంచి పుట్టినదే జ్ఞానము, వైరాగ్యము. ఇవన్నీ కూడా భాగవతంలో ఉన్నాయి. భక్తి, జ్ఞానము, వైరాగ్యము. వీటి ద్వారా ముందేమో తరించాలి, తర్వాత ఏమో ముక్తి కావాలి. అదేంటంటే రెండు ఒకటే అనుకుంటున్నాం. ఇన్నాళ్ళు మీరు కొత్త మీనింగ్ చెప్తున్నారా అంటే అవును, కొత్త మీనింగ్ చెప్తున్నా. తరించడము అంటే ఈ భవ బంధాల నుంచి దాటడం, అంటే ఈ నావని దాటడం, ముందు ఈ నదిని దాటడం నావ ద్వారా.
తర్వాత ముక్తి సాధించడం. ముక్తి అంటే మరొకసారి జన్మ లేనటువంటి ఆనందమయ స్థితికి వెళ్ళగలగడము. ఈ భాగవతంలో అంత గొప్ప విషయాలున్నాయి. ఆ భాగవతంలో ఉన్నటువంటి 18,000 శ్లోకాలని 1035 దశకాల లోపల రాసినటువంటి ఈ మహానుభావుడు ఒక్కొక్క దశకంలో కొన్నిట్లో 9 ఉంటాయి, కొన్నిట్లో 10 ఉంటాయి, కొన్నిట్లో 12 ఉంటాయి. అలా మారుతూ మొత్తం మీద ఒక 1035 శ్లోకాలు ఉన్నటువంటి అమూల్యమైనటువంటి సంస్కృత భాష. ఆయన తన మాతృభాషలో రాయకుండా సంస్కృతంలో రాయడానికి కారణం ఏమిటంటే, కాలక్రమేణా ఆయన ఇది చేస్తూ 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 గురువాయూరప్ప దగ్గర తన ఆరోగ్యం బాగుపడింది. సరే, కానీ ఆరోగ్యం బాగుపడ్డ తర్వాత ఏం కావాలి? చివరికి మోక్షం కావాలి అని మొదటి దశకాల లోపల, దేవుడా నువ్వు ఇన్ని చేసిన వాడివి నా ఆరోగ్యం బాగు చేయలేవా, ఇన్ని చేసిన వాడివి నన్ను చూసుకోలేవా అని అంటూ చివరికి భగవంతుడిని నాకు మోక్షాన్ని ప్రసాదించు దేవుడా అనేటటువంటి స్థాయికి వెళ్ళి చివరికి అగ్రే పశ్చామి అని చెప్పేసి ఆయన ఎదురుగా భగవంతుడిని నేను చూడగలిగాను అనేటటువంటి స్థాయికి చేరుకోగలిగాడు. అంటే భాగవతం అంతా కూడా ఆయన చెబుతూ తనలో కూడా మార్పు వచ్చింది. అంటే మన లోపల కూడా మార్పు రావాలి. కేవలం కోరికల కోసం కోరుకుంటూ కాకుండా ఒక్కొక్క దశకంలో నారాయణ భట్టాద్రిలో ఏ విధమైనటువంటి మార్పులు వచ్చాయో అదే విధంగా మనలో కూడా అటువంటి మార్పులు రావాలి. అటువంటి మార్పులతో పాటుగా మనకు పరిణతి వచ్చి మనం ఈ భోగ భాగ్యాలు, ఈ సంసారము కాదు ముఖ్యము, ఈ ప్రపంచానికి మనం ఒక్కరమే వచ్చాము కాబట్టి ఒక్కరమే వెళ్ళాలి, అన్ని వదిలేసి ఇక్కడ వెళ్ళాలి. భోగభాగ్యాలు, కార్లు, బంగళాలు, పిల్లలు, తండ్రి, తల్లి, భార్య, భర్త ప్రతి ఒక్కటి ఇక్కడే వదిలేసి నేను ఒంటరిగా ప్రయాణం చేయాలి, ఎంతో కష్టమైనటువంటి ప్రయాణం చేయాలనేటువంటి అటువంటి స్థాయికి వెళ్ళాలి. కానీ ముందుగా అవన్నీ చేయడానికి శరీరాన్ని కాపాడుకోవాలి కదా. ఆ శరీరాన్ని కాపాడుకోవడమే నారాయణీయం లోపల ఈ రోజు ఎక్కువగా పాపులర్ అవుతున్నందుకు కారణం ఏమిటంటే, అందరూ కూడా నారాయణీయం ద్వారా మన శరీరం బాగుపడుతుంది అన్నటువంటి విషయానికి అందరూ రావడం ద్వారా నారాయణీయంలో నిజమే ఆరోగ్యం బాగుపడ్డ వాళ్ళు చాలా మంది కనిపిస్తూ ఉన్నారు. అయితే పారాయణంతో పాటుగా, పారాయణం తప్పు కాకపోయినప్పటికీ తప్పకుండా పారాయణం చేస్తూ అందులోని భావాన్ని తెలుసుకుంటూ ఊహించుకోండి. భగవంతుడు మనకు దగ్గర ఉన్నట్టుగా ఊహించుకోండి. అది ఒక రొటీన్ మెకానికల్ యాక్టివిటీ లాగా కాకుండా భగవంతుడిని మనతో పాటు ఊహించుకుంటూ ముందుకెళ్ళాలి. ఎందుకంటే గురువాయూరప్ప దగ్గర ఎక్కడైతే ఆయన పూజ చేశారో అది అప్పటి విగ్రహం కాదది. వృష్ణి సుతపుడు మొదలు తీసుకున్నటువంటి ఆ విగ్రహం. మొదట్లో వారు కోరుకున్నారు భగవంతుణ్ణి, భగవంతుడా నాకు మోక్షం కావాలి అని. భార్యాభర్తలు భగవంతుడు కనిపించగానే మోక్షం అడగలేదు, మాకు 3 సార్లు నువ్వు పుట్టు అన్నాడు. ఆ వృష్ణి సుతపుడికి ఆయన మొదటిసారిగా పుట్టారు. అప్పుడు వచ్చినటువంటి విగ్రహము. తర్వాత అదితి, తర్వాత వారి సంతానం కశ్యపుడు సంతానమై వామనుడుగా, తర్వాత 3వసారి శ్రీకృష్ణ పరమాత్మగా దేవకి వసుదేవులకు జన్మించి ఈ విధంగా 3 జన్మల పాటు వాళ్ళని తరింపజేశాడు భగవంతుడు. చివరికి శ్రీకృష్ణ అవతారం సాధించేటప్పుడు ఆయన అనుకున్నాడు, మరి విగ్రహాన్ని ఏం చేయాలి అని చెప్పేసేసి తన పెదనాన్న అయినటువంటి ఉద్ధవుడికి ఇచ్చి, తన భక్తుడు కూడాను దీన్ని మరొక చోట ప్రతిష్ఠింపజేయి అని చెప్తే ఆయన గురువాయూర్ అనే ప్రాంతం వచ్చి శివుడి దగ్గర పర్మిషన్ తీసుకుని ఆ గురువాయూర్ లోపల ప్రతిష్ఠింపజేశారు. గురువు, వాయువు మన మానసిక, శారీరక ఈ 2 ఆరోగ్యాలకి కావాల్సినటువంటి వారు. గురువు అంటే బృహస్పతి. మనకి ఏమన్నా చెడ్డ ఆలోచనలు వచ్చాయి మన మనసు ద్వారా, అప్పుడు మనం ఎవరి దగ్గరికన్నా కౌన్సిలింగ్కి వెళ్తాం. కౌన్సిలింగ్ వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, మనకు బుద్ధి చెబుతారు. ఆ బుద్ధిని గురువు అంటారు. జాగ్రత్తగా వినండి. మనకు మానసిక ఆరోగ్యం బాలేనప్పుడు గురువు దగ్గరికి వెళ్తాం, ఆయన బుద్ధి చెబుతారు మనకు, ఆ బుద్ధిని గురువు అంటారు. ఆరోగ్యం బాలేదనుకోండి, శారీరక ఆరోగ్యం, మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ అంటే ముందు గాలి పీల్చుకో, గట్టిగా గాలి వదులు, గాలి పీల్చుకో, గాలి వదులు అంటాడు. అంటే ప్రాణము, వాయువుని ప్రాణము అంటారు. ఒకటేమో గురువు, మరొకటేమో వాయువు. గురువు, వాయువు. గురువు అంటే బుద్ధి, వాయువు అంటే ప్రాణము. గురువు అంటే మానసిక ఆరోగ్యం కోసము, వాయువు శారీరక ఆరోగ్యం కోసము. మానసిక ఆరోగ్యం, శారీరక ఆరోగ్యం ఈ 2 కలిస్తేనే మన శరీర మాధ్యమం కలు ధర్మ సాధనం. కాబట్టి ఈ గురువు, వాయువు అనేటటువంటి ఈ ఇద్దరు కలిసినటువంటి భగవంతుడు అక్కడ శ్రీకృష్ణ వారిద్దరూ కలిసి ప్రతిష్ఠింపజేసినటువంటి ఆ మహోన్నతమైనటువంటి గురువాయూరు క్షేత్రం లోపల ఈయన తన ఆరోగ్యాన్ని బాగు చేసుకోవడమే కాకుండా ఆయన ఎన్నో పుస్తకాలు రాశాడు ఇంకా. కానీ వాటన్నింటిలోకి కూడా ఎక్కువగా పాపులర్ అయినటువంటి పుస్తకము ఇది. సంస్కృత పండితుడు ఆయన, ఋగ్వేద పండితుడు. అటువంటి మహానుభావుడు మనందరికీ అందించినటువంటి సంక్షిప్త భాగవతమే నారాయణీయము. నారాయణ మహానుభావుడు నారాయణీయం రాసి ఆ నారాయణ పరమాత్మకు అంకితం చేస్తే గాయత్రీదేవి గారు, ఎవరైతే గాయత్రి మాత అంటే ఎవరు, మన లోపల తిమిరాన్ని దూరం చేసేవారు. గాయత్రి అంటే ఏమిటి, నాలోని అంధకారాన్ని దూరం చేయి భగవంతురా, ఓం భూర్భువ స్వః చదువుతాం కదా, నాలోని అంధకారాన్ని దూరం చేయి ఓ భగవంతురా అంటాము.
అటువంటి పేరు కలిగినటువంటి గాయత్రి దేవి గారు ఈ పారాయణాన్ని మీ అందరితోటి ప్రారంభింపజేస్తున్నారు. కొత్తగా ప్రారంభించిన వారు ఇంకా బాగా చేయండి. రివిజన్ చేసుకునేవారు మరింత బాగా పునశ్చరణ చేసుకోండి. ప్రతి విషయానికి అర్థం తెలుసుకుని మానసిక, శారీరక, ఆధ్యాత్మిక దోషాలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి మనకు శాంతి కలగాలి అనే భావన రావాలి. గురువు వాయువు, గురువు వాయువు, గురువు వాయువు, ప్రాణము బుద్ధి, బుద్ధి ప్రాణం, బుద్ధి ప్రాణము. మానసిక సమస్యలు, శారీరక సమస్యలు, వీటి నుంచి మనకు విముక్తి కలగడానికి నారాయణీయాన్ని అందరూ చదువుతూ ఉంటారు. ఇవి మొదట్లో మీరు మన శారీరక అవసరాల కోసమై, భోగభాగ్యాల కోసమై పారాయణం చేసిన తర్వాత భగవంతుడిని మోక్షం అందించు ఓ భగవంతుడా. నారాయణ భట్టాద్రి తర్వాత 27 ఏళ్లకు ఆయన మొదలెడితే 87 ఏళ్ల వరకు ఆయన బతికాడు. అంటే ఆయువు, ఆరోగ్యం. అందుకే మనకు చాలా మంది ఎలా ఆయుర, ఆరోగ్య, ఐశ్వర్యము ఇవన్నీ చెప్తారు. ముందు ఆయువు, ఆరోగ్యము ఉంటేనే మిగతావన్నీ వస్తాయి. అవి అందించేటటువంటి ఈ మహోన్నతమైనటువంటి నారాయణీయము ఎన్నో ఛందస్సులలో, సంస్కృతంలో మాటలు కాదు, ఇందులో సుమారుగా 30 ఛందస్సులలోని వృత్తాలు. ఒక్కొక్క వృత్తము ఒక్కొక్క అర్థాన్ని చెబుతూ ఉంటాయి. రకరకాల గణములతో, రకరకాల ట్యూన్లతో చాలా కష్టమైనటువంటిది నేర్చుకోవడానికి తరగతులు మానకుండా అతి శ్రద్ధతో వీలైనన్ని సార్లు దీన్ని పునశ్చరణ చేసుకుంటూ మీరంతా కూడా ముందుకు వెళ్ళాలి. ఎప్పుడు కూడా క్లాసులు మానకండి. వీలైనంత వరకు అభ్యాసం చేయండి. అభ్యాసం చేస్తూ వాటితో భావన చేయండి. గాయత్రి దేవి గారు అందరినీ కూడా సరైన డైరెక్షన్ లో తీసుకెళ్తారు. ఆవిడతోటి నేను ఇంతకు ముందు కూడా చాలా సార్లు మాట్లాడాను. విశ్వాసం అనేటటువంటిది ఆవిడకి ఇందులో కూడా చాలా ఉంది. విశ్వాసం అనేది అన్నిటికంటే ముఖ్యము. ఫెయిత్ మూవ్స్ మౌంటైన్స్ అంటారు. నమ్మకం ఉంటే పర్వతాలను పక్కకు తోయొచ్చు అంటారు. ఆ నమ్మకం పెట్టుకోండి ముందు అందరూ కూడా. భగవంతుణ్ణి నమ్మండి. ఆ భగవంతుడి మార్గాల్లో మనల్ని తీసుకెళ్లేటటువంటి గురువులను, మంచి మనుషులను నమ్మండి. ఏ స్వార్థము లేకుండా కొంతమంది చేసేటటువంటి కార్యక్రమాలను ప్రోత్సహించండి. అవి ప్రోత్సహించినట్టయితే మనలో మార్పు రావడమే కాదు, సమాజంలో కూడా మార్పు వస్తుంది. అటువంటి మార్పు మీ అందరి నుంచి కూడా ప్రారంభమవుతుందని, ఈ రోజు నుంచి అద్భుతమైనటువంటి వసంత పంచమి రోజు మరీ మంచిది. అనుకోకుండా ఈ రోజు చేద్దామని చెప్పేసి డిసైడ్ చేసుకున్నాం. ముందు మంచి రోజులు ఏమున్నాయో చూసుకున్నాము, 14th. మళ్ళీ తర్వాత చూస్తే ఇది వసంత పంచమి అయింది. సో ఆ రకంగా చాలా చక్కటి రోజున మీరు అందరూ జరుపుకుంటున్నారు. అందరికీ కూడా శుభాలు, సుఖాలు, శాంతులు కలగాలని, అందరి లోపల చక్కటి పరిణతి రావాలని, ఇది ఒక అద్భుతమైనటువంటి అవకాశం అన్న విషయాన్ని మనం తెలుసుకుంటామని, ఈ కార్యక్రమాన్ని గాయత్రీదేవి గారు మరింత ముందుకు తీసుకెళ్తారని, ఇటువంటి కార్యక్రమాలు ఇంకా కొత్త బ్యాచ్లు కూడా ఇంకా కొన్ని ప్రారంభించాలని ఆశిస్తూ మీ అందరికీ మరోసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ, అవకాశం ఇచ్చినందుకు గాయత్రి గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, శ్రద్ధగా విన్నందుకు మీ అందరికీ రెండోసారి మూడోసారి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇక కార్యక్రమాన్ని కొనసాగించమని గాయత్రీదేవి గారికి చెబుతున్నాను. ఆత్మసుఖము వీడిని ఆట కొరకు పాత్ర పోషణ చేసి సూత్రధారి విశ్రమించద నీ పాదం ఆశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీపాటురంగా. జై శ్రీకృష్ణ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్ వచ్చినందుకు. మీ మంచి వాల్యుబుల్ వర్డ్స్ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. కార్యక్రమాన్ని కొనసాగించండి. నేను అమ్మ దగ్గరికి వెళ్ళాలి. సో విల్ కంటిన్యూ. ఓకేనా? జై శ్రీకృష్ణ. అది రికార్డ్ కూడా అవుతుంది. సో యూ కెన్ కంటిన్యూ. ఓకే ఓకే సార్. ఓకే సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. శ్రీకృష్ణాయ పరబ్రహ్మణే నమః. నారాయణ అఖిల గురో భగవన్ నమస్తే. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వచ్చిన కొత్త వాళ్ళందరికీ వెల్కమ్ టు దిస్ గ్రూప్ అండి, స్వాగతం. ఈరోజు వసంత పంచమి కూడా చాలా మంచి రోజు మనం స్టార్ట్ చేసుకుంటున్నాము. ఫస్ట్ ధ్యాన శ్లోకాస్ చదువుకుందాం, తర్వాత నారాయణీయం అంటే ఏంటి, వాటి విశేషాలు, వాటి గురించి తెలుసుకుందాం. ఓకేనా అండి? ఫస్ట్ ధ్యాన శ్లోకాస్ చదువుకుందాం. అగజానన పద్మార్కం గజాననం అహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః. అస్మద్గురుచరణారవిందాభ్యాం నమః. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. శ్రీ హయగ్రీవమూర్తయే నమః.
సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. శ్రీ మహాసరస్వతియే నమః. హరే కృష్ణ. అందరికీ జై సీతారాం. కొత్తగా జాయిన్ అయిన వాళ్ళందరికీ కూడా వెల్కమ్ అండి. హ్యాండ్స్ రైజ్ చేస్తున్నారు. ఏమైనా డౌట్స్ ఉన్నాయా అండి? ముందు సెషన్ స్టార్ట్ చేసుకునే ముందు మీ డౌట్స్ ఏంటో చెప్పండి అమ్మా. వినిపిస్తుందా అందరికీ? అన్మ్యూట్లో ఉన్న వాళ్ళు చెప్పండి. వినిపిస్తుందండి. జై సీతారాం జ్యోత్స్న గారు. ఓకే, ఇంకా హ్యాండ్స్ రైజ్ చేస్తున్నారు. అన్మ్యూట్ చేశాను, ఒకసారి చెప్పండి అమ్మా మీ డౌట్స్ ఏంటో. ఓకే, ఓకే, ఓకే. ఈ రోజు వసంత పంచమి సందర్భంగా మనం నారాయణీయం అనే అమృతాన్ని తాగబోతున్నాం. ఈ రోజు నుండి ప్రతిరోజు కూడా నారాయణీయం అనే అమృతాన్ని, నారాయణీయం అనే కావ్యాన్ని, నారాయణుడి గురించి రాసిన ఈ కావ్యం నారాయణీయం. దీని గురించి రోజు మనం చదువుకుంటూ మనందరికీ కూడా ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు కలగాలని మనం ఈ తలపెట్టిన ఈ కార్యక్రమం ఒక మహాయజ్ఞం లాగా మనం చేసి ఇదంతా కూడా మనం చాలా చక్కగా నేర్చుకొని ఇంకా 10 మందికి ఉపయోగపడేటట్లుగా ఉండాలని నేను కోరుకుంటున్నానండి. మీరందరూ కూడా అంతే చక్కగా నేర్చుకొని ఒకళ్ళు ఇంకొక 10 మందికి, ఆ 10 మంది ఇంకొక 10 మందికి, అట్లా ఈ నారాయణీయం అనే ఈ కావ్యాన్ని నారాయణుడి గురించి అంటే విష్ణుమూర్తి గురించి ఇదనమాట. భాగవతమే నారాయణీయం అంటే భాగవతమే కండెన్స్డ్ మిల్క్ లాంటిదనమాట. ఇప్పుడు ఒక 10 లీటర్ల పాలని మనం కండెన్స్ చేసి మరగపెట్టి కోవా ఎట్లా వస్తుంది, అట్లా భాగవతం నుండి నారాయణీయం వచ్చింది. పాల కంటే కోవా ఎంతో అద్భుతంగా ఉంటది కదా, మరింత టేస్టీగా ఉంటది, ఇంకా బాగుంటది, తినాలనిపిస్తుంది, చాలా ఇష్టం కూడా అందరికి కదా. అట్లాగే భాగవతంలో 18,000 శ్లోకాస్ ఉన్నాయి. కానీ నారాయణ భట్టతీరు అనే మహానుభావుడు మనందరి కోసం లోక సంరక్షణార్థం కోసం నారాయణీయం అనే కావ్యాన్ని మనందరికీ ఈజీగా, మన సంసార సాగరాన్ని ఈజీగా దాటడం కోసం, అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు మనందరికీ కలగటం కోసం, ఈజీగా కలగటం కోసం ఈ నారాయణీయం అనే కావ్యాన్ని మనకి అందించారు. అయితే ముందుగా మనం అసలుకి ఏదైనా ఒకటి స్టార్ట్ చేసే ముందు దాని గురించి మరింత వివరంగా తెలుసుకుంటే దాని మీద శ్రద్ధాశక్తులు పెరుగుతాయి కదా. అందుకనే ఫస్ట్ అసలు మనము ఈ క్షేత్రము, అసలు గురువాయూరు, అసలుకి ఈ నారాయణీయం ఎక్కడ నుండి వచ్చింది, ఎవరు రాశారు, ఎందుకు రాశారు, అదంతా కూడా ముందు తెలుసుకుందాం. ఫస్ట్ ఇది ముందు మనం నారాయణీయం తెలుసుకోవాలంటే ఫస్ట్ గురువాయూర్ గురించి తెలుసుకోవాలి. గురువాయూర్ అనే క్షేత్రం గురించి తెలుసుకోవాలి. ఏంటంటే గురువాయూర్ క్షేత్ర మహిమ. గురువాయూర్ అనే టెంపుల్ కేరళ రాష్ట్రంలో ఉంది. అయితే ఈ గురువాయూర్ టెంపుల్లో నారాయణ భట్టతీరు అనేవారు, ఆయన నంబూద్రి వంశస్థులు. వాళ్ళందరూ పూర్వకాలంలో అన్నమాట. ఈయన నంబూద్రి వంశస్థులు అనమాట. నారాయణ భట్టతీరు అనే అతను. ఈయన అర్చకుల వంశానికి, వీళ్ళ వంశం అంతా కూడా అర్చకులుగా చేసేవాళ్ళు అనమాట. జనరల్గా ఈ నంబూద్రి అనే వంశస్థులు వీళ్ళందరికీ కూడా వ్యాకరణ పాండిత్యం కానీ, మంత్రము, కవిత్వము, సాంస్క్రిట్ ఇట్లాంటివన్నిట్లో కూడా పాండిత్యం చాలా ఉంటది. అయితే అసలుకి ఈయన ఎందుకు రాయాల్సి వచ్చింది అనే దాని గురించి తెలుసుకుందాం. ఫస్ట్ పూర్వకర్మ యోగం ప్రకారం, అంటే పూర్వకర్మ యోగం కానీ గ్రహబలం కానీ ఉంటేనే మనం అసలుకి ఈ నారాయణీయం కానీ, భాగవతం కానీ, నారాయణుని లీలలు కానీ మనం వినగలిగే అదృష్టం వస్తుంది. ఆ యోగం కానీ లేకపోతే
మనము ఇక్కడ వరకు వచ్చి కూడా ఏదో ఫోన్ రావటం, నెట్ బాగోలేకపోవడము, ఎవరో చుట్టాలు రావటం, అట్లా ఏదో ఒకటి జరిగి మనల్ని విననీయకుండా చేస్తది ఆ యోగం అనేది గనక లేకపోతే. ఈ రోజు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఆ యోగం కలిగింది కాబట్టే, మీ అందరూ అదృష్టవంతులు కాబట్టే ఈ రోజు ఈ నారాయణీయం నేర్చుకోవడానికి కనీసం ట్రై చేస్తున్నారు. సో మీరందరూ కూడా బాగా నేర్చుకుంటారని అనుకుంటున్నాను. మీ అందరికీ కూడా ఎట్లాంటి సహాయం కావాలన్నా, ఎట్లా కావాలంటే అలాగా మీకు వచ్చేలాగా నేర్పించడానికి ఆ శ్రీకృష్ణ భగవానుడు నాకు ఆ శక్తిని ఇస్తారనుకుంటున్నాను. అయితే అసలుకి గ్రహబలం ఎట్లా ఉంటదంటే, గ్రహబలం అందరికీ చాలా కరెక్ట్గా ఉండాలి. గ్రహబలం గనక లేకపోతే ఒకసారి రాముడు లక్ష్మణుడు కూడా ఒకసారి వాళ్ళిద్దరికి కూడా మధ్యలో తేడా వచ్చిందంట, మాట తేడా. ఎట్లాగూ అంటే ఒకసారి వాళ్ళు నడుస్తూ ఉంటే స్థల ప్రభావం వలన సుందుడు ఉపసుందుడు అనే ఇద్దరు బ్రదర్స్ వాళ్ళిద్దరూ కొట్టుకొని ఫైట్ చేసుకొని అక్కడ మరణిస్తారు. అయితే ఆ ప్రదేశం మీదగా వీళ్ళు వెళ్తూ ఉంటే ఆ గ్రహ ప్రభావం వల్ల, ఆ స్థల ప్రభావం వల్ల లక్ష్మణుడు కూడా, అంత ప్రేమించే లక్ష్మణుడు కూడా రాముడిని విసుక్కుంటాడనమాట. ఏంటబ్బా ఇట్లా విసుక్కుంటున్నాడు, లక్ష్మణుడేనా అని సీతాదేవి చాలా ఆశ్చర్యపోతుంది. రాముడు అంటాడు కదా, నువ్వేమి మాట్లాడకు, ఇదంతా కూడా కొంచెం సేపు కామ్గా ఉంటే అదే సర్దుకుంటది అని. కొంచెం సేపు అయ్యి ఆ స్థలం దాటి, ఆ గ్రహబలం దాటి ముందుకు వెళ్ళంగానే లక్ష్మణుడు రియలైజ్ అయ్యి, అయ్యో నేనేనా ఇట్లా చేసింది అని రాముడిని సారీ అడుగుతాడు, క్షమాపణ అడుగుతాడు. అప్పుడు మళ్ళీ సీతాదేవి అడుగుతుంది, ఏమైంది, ఇందాకేమైంది, ఇప్పుడు ఎందుకు ఇట్లా చేస్తున్నాడు అంటే, అదంతా కూడా ఆ స్థల మహిమ, గ్రహ బలాలు కనుక బాగోకపోతే అన్నదమ్ములైనా, తల్లి కూతుళ్ళైనా, తల్లి ఎవరైనా సరే ఆ గ్రహ బలం బాగోకపోతే ఇట్లాంటి తేడాలు వస్తాయి. కానీ ఆ గ్రహ బలానికే, ఆ గ్రహాలకే అధిపతి అయిన శ్రీమన్నారాయణుని మనం పట్టుకోవాలి. అదే ప్రయత్నంలో మనం ఈ నారాయణీయం నేర్చుకోవడానికి ట్రై చేస్తున్నాము. ఇంకొకటి కూడా ఉంది, ఏంటంటే గ్రహబలం బాగోకపోతే పట్టు తప్పి నీళ్లపై కూడా రాళ్ళు తేలతాయి అంటారు. మీ అందరికీ తెలిసే ఉంటది ఆ సామెత. అంటే రాళ్ళు జనరల్ గా నీళ్ళల్లో వేస్తే మునుగుతాయి కదా, కానీ అది ఏమవుతుందంటే ఒక కాంట్రాక్టర్ ఉంటాడు, ఇటుకలు తయారు చేసే అతను ఉంటాడు. అతనికి ఒక మంచి కాంట్రాక్ట్ వచ్చింది. అయితే ఆ కాంట్రాక్ట్ వస్తే ఈ ఇటుకలు అమ్మే అతని దగ్గరికి వచ్చాడు కొనటం కోసం. అప్పుడు అంటాడు కదా ఈ ఇటుకలు తయారు చేసే అతను, మాయి చాలా మంచి ఇటుకలు, అసలుకి నీళ్ళల్లో వేయగానే ఇట్లా మునిగిపోతే అంత బరువు ఉంటది, మరి స్టోన్ అంటే బరువు ఉంటది కదా, మునిగిపోవాలి కదా, కానీ అది సరిగా కాలకపోవడమో, మరి లోపలంతా డొల్ల ఉండడమో, ఆ కాంట్రాక్ట్ వచ్చినప్పుడు ఆ ఇటుక నీళ్ళల్లో తేలింది. అతనికి పెద్ద కాంట్రాక్ట్ కాస్త పోయింది. అదంతా కూడా గ్రహ బలం, గ్రహస్థితి వల్ల ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. అయితే వీటన్నిటికీ అంటే ఇదని కాదు, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఈ గ్రహాలకన్నిటికీ కూడా అధిపతి అయిన శ్రీమన్నారాయణుని పట్టుకుంటే ఎట్లాంటి అవాంతరాలు, ఎట్లాంటి గ్రహస్థితులైనా కూడా అదుపులో ఉంటాయి అన్నమాట. అయితే పూర్వజన్మ సుకృతి గ్రహబలం వలన నారాయణ భట్టతిరువారికి ఒక వాతపు రోగం అనేది వస్తుంది అనమాట. ఆయనకి ఎందుకు అట్లా వాతపు రోగం వస్తుంది అంటే దానికి కూడా మళ్ళీ ఒక చిన్న ఇది ఉందనమాట. ఆయన ఇదివరకు గురుకులానికి వెళ్ళి నేర్చుకునే వాళ్ళు కదా చదువులు, పిల్లలందరూ కూడా అట్లా ఆయన గురుకులంకి వెళ్ళి చదువు నేర్చుకున్నారు, విద్యను అభ్యసించారు. తర్వాత ఆయన గురువు గారిని అడుగుతారు, గురుదక్షిణగా నేను మీకు ఏమి ఇవ్వమంటారు అని. అప్పుడు గురువు గారు అంటారు కదా, ఆయనకి ఉన్న వాతపు రోగం అంటారు, ఇక్కడ కుష్టి అంటారు, లేకపోతే స్కిన్ ఎలర్జీస్ అంటారు, లేకపోతే ఆయాసం అంటారు, వాట్ ఎవర్. బట్ ఏంటంటే ఆయనకి చాలా అన్హెల్దీగా ఉండేవాడనమాట ఆ గురువు గారు. అయితే ఈ భట్టతిరువారు చాలా మంచి భక్తుడు అనమాట, చిన్నప్పటి నుండి కూడా. సో ఈయన, నువ్వు స్వామిని తలుచుకొని స్వామి దగ్గర నీకున్న భక్తికి నువ్వు తీర్చుకోగలవు, నీ రోగాన్ని నువ్వు తగ్గించుకోగలవు అని ఆయన ఏం చేస్తారు, నువ్వు నాకు గురుదక్షిణగా నా రోగాన్ని నువ్వు తీసుకో అని చెప్తారు. అట్లా నారాయణ భట్టతిరువారు ఆ గురువు గారికి ఉన్న వాతపు రోగాన్ని
ఆయన తీసుకుంటారనమాట. ఆ తీసుకున్నప్పటి నుండి కూడా ప్రతిరోజు ఆ రోగం వలన ప్రతిరోజు నిత్య నరకం, భూలోక నరకం ఏంటో చూశాడు నారాయణ భట్టతిరి వారు. అయితే అప్పుడు నారాయణ భట్టతిరి వారికి అక్కడ గురువు గారు చెప్తారనమాట. వాళ్ళ గురువు గారు చిన్నప్పటి నుండి మన ఆస్థాన గురువులు ఉంటారు కదా, ఒక గురువు గారు చెప్తారు కదా, యాత్రలు చేయాలి, అన్ని టెంపుల్స్ మీరు వెళ్ళి దర్శించుకోవాలి, యాత్రలు చేస్తేనే కదా పెద్ద పెద్ద మహానుభావులందరూ కూడా యాత్రలు చేసి ఉద్ధరింపబడ్డారు. అలాగే గురువు గారు కూడా చెప్తారనమాట, నువ్వు వెళ్ళి యాత్రలు చెయ్యి, మంచి మంచి క్షేత్రాలను దర్శించుకో అని చెప్తారు. అలా గురువు గారు చెప్పడం వల్ల ఈయన బయలుదేరతారు. అట్లా బయలుదేరక ఒక రోజు అనుకోకుండా మన గురువాయూరు టెంపుల్కి వచ్చారు. గురువాయూరు కేరళలో ఉన్న టెంపుల్లో గురువాయూర్ అనమాట. ఆ టెంపుల్కి వచ్చారు. ఆయన శ్రీకృష్ణుని విగ్రహం చూశారు. టెంపుల్లో ఉన్న శ్రీకృష్ణుని విగ్రహాన్ని చూశారు. నారాయణ రూపంలో దర్శనమిస్తుంది. సరాసరిగా శ్రీకృష్ణుల వారే నారాయణునిగా దర్శనమిస్తారు ఈ గురువాయూర్ టెంపుల్లో. అట్లా ఈ శ్రీకృష్ణుడే, సరాసరి శ్రీకృష్ణుడే 4 భుజాలు కలిగిన స్వామి అన్నమాట అక్కడ ఉన్న విగ్రహము. ఆ చరిత్రను చూసి ఆ భట్టతిరి వారు చాలా ఆశ్చర్యపోతారనమాట. ఈ నారాయణుడు శ్రీకృష్ణ నారాయణులు అని కూడా అంటారనమాట. ఈయనను, ఈ గురువాయూర్లో ఉన్న స్వామిని శ్రీకృష్ణ నారాయణులు అని కూడా అంటారు. ఈ కథంతా, చరిత్ర అంతా కూడా విని చాలా ఆశ్చర్యపోతాడు మన నారాయణ భట్టతిరి వారు. అయితే ఎందుకు అంత, ఆ క్షేత్రం ఎందుకు అంత ఫేమస్, ఎందుకు ఆయన అంత ఆశ్చర్యపోయారు అంటే, అసలు ముందుగా మనం విగ్రహం యొక్క చరిత్ర తెలుసుకోవాలి. అంటే లోపల ఆ టెంపుల్లో ఉన్న మూర్తి యొక్క చరిత్ర తెలుసుకోవాలి మనం. అదేంటంటే ఫస్ట్ మనం తెలుసుకోవాలి ఏంటంటే, ఆ విగ్రహం చరిత్రలో ఫస్ట్ శ్రీకృష్ణుల వారు ద్వారకను 128 సంవత్సరాలు పరిపాలించారు. శ్రీకృష్ణుల వారు ఉన్నంత వరకు కూడా ద్వారకను పరిపాలించారు. ఆయన శ్రీకృష్ణుల వారు మానవ రూపంలో 128 సంవత్సరాలు భూమి మీద ఉన్నారు. ద్వారకని సముద్రుడిని అడిగి 12 యోజనాల స్థలం తీసుకొని ద్వారకను కట్టించారు శ్రీకృష్ణుల వారు. ఎవరి ద్వారా? విశ్వకర్మ ద్వారా సముద్రంలో నిర్మించారు కదా. అయితే దీనికి, ఈ గురువాయూరుకి ఇంతకు ముందు కుశస్థలి అనే పేరుండేది. ఈ ద్వారకకి, గురువాయూరు కాదు, ద్వారకకి కుశస్థలిపురం అనే పేరు ఉండేది. తర్వాత శ్రీకృష్ణుల వారు దానికి ద్వారకగా పేరు పెట్టారు. కానీ ఇప్పుడు ఉన్న ద్వారక ఓన్లీ ఎంట్రన్స్, ప్రవేశ ద్వారక మాత్రమే. కానీ అసలు ద్వారక ఎప్పుడూనే మునిగిపోయింది. ఎందుకు అంటే, శ్రీకృష్ణుల వారు చెప్తారు కదా, ఈ ద్వారకను సముద్రంలో 12 యోజనాల స్థలం తీసుకొని సముద్రుడిని అడిగి విశ్వకర్మ ద్వారా సముద్రంలో నిర్మిస్తారు. తర్వాత ఏమైంది ఆ ద్వారక అంటే, శ్రీకృష్ణుల వారు ఆయన అవతార సమాప్తి అవ్వగానే ఈ ద్వారకను ముంచేయమని చెప్పి శ్రీకృష్ణుల వారు సముద్రుడిని ఆజ్ఞాపిస్తారనమాట. ఎందుకు అంటే, కలియుగంలో అందరూ కూడా, మానవులందరూ కూడా మంచి సత్వగుణంతో ఉండరు. అందరూ కూడా ఈ క్షేత్రాన్ని, ఈ ద్వారకను మిస్యూజ్ చేస్తారు. అందుకనే నువ్వు ఇంత పవిత్రమైన దాన్ని నువ్వు ముంచేసేయాలి అని చెప్తాడు. అలాగే శ్రీకృష్ణుని అవతార సమాప్తి అవ్వగానే ద్వారకలో మొత్తం సముద్రము ఫుల్ ఒక ఇదిలాగా వచ్చేసేసి, ఒక నీళ్లు ప్రళయం లాగా వచ్చేసేసి ద్వారక అంతా మునిగిపోతుంది ఆయన ఆజ్ఞ ప్రకారము. అట్లా ద్వారక అట్లా నీళ్ళల్లో మునిగిపోతుంది, సముద్రంలో మునిగిపోతుంది. అయితే ఇంకా దీనన్నిటికంటే ముందు ఏం తెలుసుకోవాలి మనమంటే, ఉద్ధవుడి యొక్క జ్ఞాన భక్తిని తెలుసుకోవాలి. ఈ ఉద్ధవుడు ఎవరు అసలకి మీ అందరికీ తెలిసే ఉంటది. శ్రీకృష్ణుల వారికి మంచి భక్తుడు అనమాట. భక్తులలో ముందు వరుసలో ఉన్న వాళ్ళల్లో ఉద్ధవుడు ఒక అతను. అయితే ఉద్ధవుడికి జ్ఞాన భక్తి కలవాడు. జ్ఞానము భక్తి రెండూ కలవాడు ఉద్ధవుడు. అయితే ఉద్ధవుడు శ్రీకృష్ణుని అనుగ్రహంతో ఎలా ఉంటాడంటే, మనము ఎప్పుడైనా సరే మనం బాగా భక్తితోటి ఎవరైతే ప్రే చేస్తారో వాళ్ళలో ఒక మంచి తేజస్సు కూడా ఉంటది అనమాట. మనం చూడగానే చెప్పేసేయచ్చు, అబ్బా ఎంత తేజస్సు ఉంది వీళ్ళ మొహంలో అని. అట్లా ఉద్ధవుడికి ఉన్న భక్తికి ఉద్ధవుడు
స్వామివారిని పూజించి పూజించి ఎట్లా కనిపించేవాడంటే గబక్కన చూస్తే శ్రీకృష్ణుడేనా అన్నట్లు కనిపించేవాడనమాట. అంత భక్తితత్వంతో ఉండేవాడు ఉద్ధవుడు. ఇంతకీ ఉద్ధవుడు గురించి మనం ఎందుకు చెప్తున్నామంటే, స్వామిని అడుగుతాడనమాట ఉద్ధవుడు. స్వామి, నువ్వు అవతారం చాలిస్తున్నావు సరే, కానీ నువ్వు లేకుండా మేము ఒక్క నిమిషం కూడా ఉండలేము. మరి మాకు ఏంటి, మాకు దారి చూపించు. మరి నువ్వు లేకపోతే ఈ భూమి మీద మేము ఎట్లా బతకాలి, నీ ఆరాధన లేకుండా మేము ఎట్లా చేయాలి అని స్వామివారు అవతార సమాప్తి అయ్యేటప్పుడు ఉద్ధవుడు స్వామివారిని అడుగుతాడు. అప్పుడు స్వామివారు శ్రీకృష్ణుల వారు ఉద్ధవుడికి ఉద్ధవ గీత బోధిస్తారు. అక్కడే వస్తుంది ఉద్ధవ గీత. సరే, ఆ ఉద్ధవ గీత గురించి మనం చెప్పుకోవట్లేదు ఇప్పుడు. ఈ విగ్రహ ప్రతిష్ట, ఈ విగ్రహం గురించి, విగ్రహ చరిత్ర గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి మనం ఇక్కడికి వద్దాం. ఏంటంటే ఉద్ధవుడు స్వామిని అడుగుతాడు. శరీరం వదిలిపెట్టేటప్పుడు కొన్ని క్షణాల ముందు అడుగుతాడు, నీ రూపం మాకు ప్రసాదించు. నేను మిమ్మల్ని చూడకుండా ఉండలేము. ఈ భూమి మీద మీరు లేకుండా మేము ఉండలేము. మేము నిన్ను విడిచి ఉండలేము అని ఉద్ధవుడు అడుగుతాడు. అప్పుడు శ్రీకృష్ణుల వారు అంటారు కదా, నా అర్చామూర్తి విగ్రహం. నా అర్చామూర్తి అంటే స్వయంగా వైకుంఠంలో ఉన్న స్వయం వ్యక్త స్వయంభూ విగ్రహము. నా అర్చామూర్తి విగ్రహము ద్వారకలో ఉన్నది. ఆ ద్వారక నుండి ఆ విగ్రహాన్ని తీసుకొని వచ్చి, ఆ ద్వారక నుండి ఆ విగ్రహము తీసుకొని నీకు ఇస్తాను. ఎందుకంటే నువ్వు అడుగుతున్నావు. తర్వాత ఈ విగ్రహం, నువ్వు ఇప్పుడు నేను లేకుండా నువ్వు బతకలేను అంటున్నావు. నీకు ప్రతిరోజు నువ్వు సేవించుకోవడానికి కావాలి అంటున్నావు. కాబట్టి ఈ విగ్రహాన్ని నేను నీకు ఇస్తున్నాను అని స్వామివారు ఈ విగ్రహాన్ని ఫస్ట్ ఉద్ధవుడికి ఇస్తాడనమాట, ద్వారక మునిగిపోయేటప్పుడు. అయితే అప్పుడు అంటాడు కదా శ్రీకృష్ణుల వారు ఉద్ధవుని తోటి, ఇది ప్రతిష్ఠించు, కానీ నీ ఒక్క వాడి పెత్తనంతో కాదు, నువ్వు బ్రహ్మ, బృహస్పతి, వాయుదేవుడు వీళ్ళ ముగ్గురు సహకారంతో నువ్వు ఈ విగ్రహాన్ని ఒక మంచి ప్లేస్ చూసి ప్రతిష్ఠించండి అని చెప్తారు. అప్పుడు ఉద్ధవుడు విగ్రహం పట్టుకుంటాడు. తీసుకుని ప్రతిష్ఠించడానికి ఆయన చేతిలో పెడతారు. ఎక్కడ చూడాలి ప్లేసు, ఇదంతా చూసి వెతకి విగ్రహం ప్రతిష్ఠించడానికి ఆ విగ్రహాన్ని ఉద్ధవుడి చేతిలో పెడతారు శ్రీకృష్ణుల వారు. అప్పుడు శ్రీకృష్ణుడు ఆ విగ్రహము ఎప్పటి నుండి వచ్చిందో తెలుసా నీకు అని అడుగుతారు ఉద్ధవుడికి. అసలుకి ఈ విగ్రహం యొక్క మహిమ తెలుసా నీకు అని. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, భాగవతం ప్రకారము ఇక్కడ ఈ విగ్రహము నా తల్లిదండ్రులు 3 జన్మల నుండి వాళ్ళు ఈ స్వయంభు వైకుంఠమూర్తిని, ఈ అర్చామూర్తిని, ఈ నా స్వయంభు అర్చామూర్తిని వాళ్ళు వాళ్ళ యొక్క 3 జన్మల నుండి వాళ్ళు పూజిస్తున్నారు. వాళ్ళు పూజించి ఉద్ధరింపబడ్డారు. అది ఎలాగంటే, శుతపుడు, పృష్ణి అనే వాళ్ళ గురించి ఫస్ట్ తెలుసుకోవాలి. శుతపుడు, పృష్ణి ఈయన తల్లిదండ్రులే అన్నమాట. 3 జన్మల నుండి వస్తున్న తల్లిదండ్రులు కృష్ణ భగవానుడికి. ఎలాగో అంటే, శుతపుడు, పృష్ణి అనే వీళ్ళిద్దరు దంపతులు నారాయణుడి గురించి 12,000 సంవత్సరాలు కఠోర తపస్సు చేస్తారు. ఎంత తపస్సు చేస్తారంటే, వాళ్ళు రోజు కూడా ఫుడ్ తినేవాళ్ళు కాదు. చెట్టుకి రాలి పడిన ఆకులు, అలములు, కుళ్ళిపోయిన పండ్లు, మంచి పండ్లు, కుళ్ళిపోయినయో అట్లా ఏది దొరికితే అది, కనీసం కోస్తే కూడా పాపం అనుకొని కొయ్యకుండా తినేవాళ్ళు అనమాట. అట్లాంటి ఫుడ్ వాళ్ళు తిని బతికారనమాట. అట్లా ఎన్ని సంవత్సరాలు? 12,000 సంవత్సరాలు ఘోర తపస్సు చేశారు నారాయణుని గురించి. అట్లా తపస్సు చేసినప్పుడు నారాయణుడు వాళ్ళిద్దరికి కూడా ప్రత్యక్షమవుతారు. అయినప్పుడు, ఏంటి మీరు ఇంతలాగా ఎందుకు తపస్సు చేయాల్సి వచ్చింది అంటే, మాకు మోక్షం కావాలి అనే దానికోసం వాళ్ళు చేస్తూ, నారాయణుడిని చూడగానే అబ్బా ఎంత అందంగా ఉన్నాడు, ఇట్లాంటి పుత్రుడు కావాలి అని వాళ్ళు కంగారులో పుత్ర 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 అంటారనమాట. అట్లా వాళ్ళకి 3 సార్లు వాళ్ళ నోట్లో నుండి పుత్ర పుత్ర అని రావటం వల్ల వీళ్ళు 3 సార్లు స్వామివారికి తల్లిదండ్రులు అవటం జరుగుతుంది. అయితే ఫస్ట్ జన్మలో పృష్ణి సుతపుడుకి ఫస్ట్ జన్మలో పుట్టినది పృష్ణి గర్భుడు అన్నమాట. ఈ పృష్ణి గర్భుడు చాలా తెల్లగా ఉంటాడు, చాలా తెల్లని రంగులో ఉంటాడనమాట వీళ్ళిద్దరికి పుట్టిన పృష్ణి గర్భుడు. అట్లా
వీళ్ళు 3 సార్లు పుత్ర అనుకోవడం వల్ల కృష్ణి గర్భుడు సుతపుడు కృష్ణునికి ఫస్ట్ జన్మలో వాళ్ళిద్దరికి పుడతారనమాట. వాళ్ళిద్దరూ ఫస్ట్ జన్మ తల్లిదండ్రులు. ఇది భాగవతంలో ఉన్నదే నేను చెప్తున్నాను. భాగవతంలో 10వ స్కందంలో కృష్ణుడు పుట్టే ముందు ఈ ఘట్టం ఇది ఉంటదన్నమాట. ఎవరికైనా కానీ మీకు భాగవత వచనం ఉంటే కనుక మీరు చదువుకోవచ్చు. తర్వాత జన్మలో అదితి కశ్యపులకి వామనుడిగా పుడతారు. అప్పుడు ఎర్రని వర్ణ రూపంలో అరుణవర్ణ రూపంలో ఉంటారనమాట. ఎర్రగా అరుణవర్ణ రూపంలో వామనుడు జన్మిస్తారు. కృష్ణ గర్భుడు తెల్లగా ఉంటాడు, వామనుడు ఎర్రగా అరుణవర్ణంలో పుడతారు. అట్లా 2వ జన్మ తల్లిదండ్రులు అదితి కశ్యపులు. ఇక 3వ జన్మ తల్లిదండ్రులు వసుదేవుడు దేవకి వసుదేవులకు కృష్ణుడిగా పుడతాడు. ఈ జన్మలో ద్వాపర యుగంలో వసుదేవుడు దేవకికి పుడతారు. ఇక్కడ స్వామివారు నీలమేఘ ఛాయలో పుడతారు. అట్లా ఈ నా స్వయంభూ విగ్రహాన్ని నా తల్లిదండ్రులు 3 జన్మల నుండి ఈ విగ్రహాన్ని పూజిస్తున్నారు ఉద్ధవ. అలాగా నీకు ఈ విగ్రహాన్ని నా తల్లిదండ్రుల స్థానంలో ఉంచి నా తల్లిదండ్రులు పూజించిన ఈ 3 జన్మల నుండి పూజించిన విగ్రహాన్ని నేను నీకు ఇస్తున్నాను. నువ్వు ఈ విగ్రహానికి కలియుగం వరకు కూడా నువ్వు ఈ విగ్రహానికి అందరి చేత పూజలు అందుకునేలాగా ఈ విగ్రహం పూజలు అందుకునేలాగా చూడు అని ఆ ఉద్ధవుడికి తండ్రి స్థానం ఇస్తున్నాను అని చెప్పి ఆ విగ్రహాన్ని ఉద్ధవుడికి ఇస్తాడనమాట శ్రీకృష్ణ భగవానుడు. అయితే ఇప్పుడు విగ్రహ ప్రతిష్ఠ ఎట్లా జరిగింది అనేది గురువాయూరులో, కేరళలోని గురువాయూర్ టెంపుల్లో విగ్రహ ప్రతిష్ఠ ఎలా జరిగిందనేది చూద్దాం. బృహస్పతిని అక్కడ బ్రహ్మగారు బృహస్పతి వాయుదేవుడు వీళ్ళ 3 సహాయంతో ప్రతిష్ఠించమని చెప్పారు కదా. బృహస్పతిని వాయుదేవుడు బ్రహ్మ 3 కలిసి ఈ విగ్రహం ఎక్కడ ప్రతిష్ఠించాలి అని చూస్తూ ఉంటారన్నమాట. వెతుకుతూ ఉంటారు. అయితే ఒక ప్లేసు తెలుస్తుంది. ఎలా తెలుస్తుంది అంటే వాళ్ళంతా వాళ్ళు డిసైడ్ చేయలేదు. అక్కడ ఆ కాలంలో మహాశివుడు అక్కడ తపస్సు చేసుకుంటూ ఉంటే బ్రహ్మగారికి చెప్తాడనమాట, నువ్వు అక్కడ ఇక్కడ అని వేలు చూపించి అక్కడ మీరు విగ్రహాన్ని ప్రతిష్ఠించండి అని. అట్లా ఆయన యోగాలో ఉన్న సాక్షాత్తు శివుడు వాళ్ళకి చెప్తాడనమాట. అట్లాగా వాయుదేవుడు ఆ స్థలాన్ని కనుక్కుంటాడు. బృహస్పతి అంటే దేవతలకి గురువు అన్నమాట. దేవతలకి గురువైన బృహస్పతి మళ్ళీ వాయుదేవుడు ప్లేస్ వెతికాడు కాబట్టి వాయుదేవుని సహాయంతో వీళ్ళిద్దరూ కూడా అక్కడ ఆ స్థలంలోకి వెళ్ళి ప్రతిష్ఠించడానికి చూస్తారు. అప్పుడు బ్రహ్మగారి చేత ఆ విగ్రహం ప్రతిష్ఠింపబడుతుంది. బృహస్పతి వాయుదేవు సహాయంతో బ్రహ్మగారు ప్రతిష్ఠించారు కాబట్టి ఈ ఊరికి గురువు వాయువు ఊరు గురువాయూరు, అందుకనే ఆ పేరు గురువాయూర్ అని వచ్చింది. అంతకుముందు ఆ గురువాయూరు క్షేత్రంకి ఆ ఊరికి అంబాపురం అనే ఇంకొక పేరుందనమాట ఈ గురువాయూరుకి ముందు. అయితే శ్రీమన్నారాయణుని స్వయంభూ విగ్రహాన్ని అక్కడ ప్రతిష్ఠించారు. కృష్ణి సుతపుడు ఫస్ట్ జన్మ తల్లిదండ్రులైతే అదితి కశ్యపుడు, తర్వాత దేవకి వసుదేవులు, ఈ 3 జంటలు, ఈ 3 కూడా 3 జన్మల తల్లిదండ్రులు. వీళ్ళ 3 జన్మలు పూజించిన ఆ ఈ విగ్రహము ఇది నేను నీ చేతిలో పెడుతున్నాను అని చెప్పి అట్లా వీళ్ళ సహాయంతో ఆ ఉద్ధవుడు బృహస్పతి వాయుదేవుడు సహాయంతో బ్రహ్మగారి చేత ప్రతిష్ఠించారు కాబట్టి అక్కడ ఆ విగ్రహానికి ఆ క్షేత్రానికి అంత మహిమ ఉన్నది. అందుకనే గురువాయూరు క్షేత్రం చాలా ఫేమస్ అన్నమాట. అది ఇప్పటి కొన్ని వేల సంవత్సరాల క్రితంది. స్వయంగా వైకుంఠ నారాయణుడే ఆయనే చెప్పారు ఆయన అర్చామూర్తి అది అని. శివలింగం అయితే మనం శివలింగం అంటారు, ఇక్కడ విష్ణుమూర్తి అంటారు. విష్ణువునైతే మూర్తి అంటారు, శివుడినైతే లింగం అంటారు. అట్లా విష్ణుమూర్తిని ఇక్కడ స్వయంభూగా ఆయనకాయనే అర్చామూర్తిగా విగ్రహముగా వాళ్ళు ఇచ్చారు. బ్రహ్మగారు ప్రతిష్ఠించారు. గురువు బృహస్పతి, దేవతలకి గురువైన బృహస్పతి చేత మరియు
వాయువు చేత ఆ స్థలం నిర్ణయింపబడింది కాబట్టి గురువాయూర్ అని పేరు వచ్చింది. మరి ఈ బ్రహ్మగారు ప్రతిష్ఠించిన తర్వాత కొన్ని వేల సంవత్సరాలు ఆ టెంపుల్ 4000 సంవత్సరాల దాకా ఆ టెంపుల్ చాలా పూజలు అందుకుంది. తర్వాత కాలానుగుణంగా మరి కాలం అంటే అదే కదా, శిథిలమైపోతుంది. కాలాన్ని బట్టి మరి మార్పులు జరుగుతుంటాయి కదా, అట్లాగే ఆ కాలాన్ని బట్టి ఆ గుడి అంతా కూడా శిథిలమైపోయింది అనమాట. అట్లా అప్పుడు ఈ భట్టతిరివారు ఆ టెంపుల్ యొక్క చరిత్రను తెలుసుకొని అక్కడ స్వామివారిని దర్శించుకుంటుంటే భాగవతం గుర్తొస్తుంది ఆయనకి. భాగవతం గుర్తు వచ్చి 18,000 శ్లోకాలను 1036 శ్లోకాలుగా రాస్తారనమాట. అదే మన నారాయణీయం. అంటే నారాయణీయం అనే కావ్యాన్ని అప్పుడు భట్టతిరివారు ఆ క్షేత్రంలో కూర్చొని రాస్తారు. అంటే నారాయణీయం అంటే నారాయణునికి సంబంధించింది అని అర్థం. ఇక మనందరము కూడా నారాయణుని భక్తులమే కదా, అందుకే ఇక్కడ ఉన్నాం కదా. మనందరం కూడా నారాయణ కదా. అట్లాగే లోపల ఉన్న స్వామివారు నారాయణుడు కదా. నారాయణుడి గురించి రాసింది కాబట్టి, నారాయణ అనే అతను రాశారు కాబట్టి దీనికి నారాయణీయం అనే పేరు వచ్చిందనమాట. అందుకనే దీనికి, ఈ కావ్యానికి శ్రీమన్నారాయణీయం అని పేరు అనమాట. ఇంకా ఈయన లోపలికి వెళ్ళి ఈ భట్టతిరివారు భాగవతం గుర్తొచ్చింది, నారాయణీయం రాశారనుకున్నాను కదా. అయితే ఈయన లోపలికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేస్తూ ఉంటే భాగవతం గుర్తొచ్చింది. ఈ భాగవతంలో 18,000 శ్లోకాలు ఉంటాయి. ఈ 18,000 శ్లోకాలలో కూడా 100 దశకాలుగా విభజించబడింది ఈ నారాయణీయం. ఈ 100 దశకాలలో మొత్తం మీద కలిపి 1036 శ్లోకాస్ ఉంటాయి. ఈ 1036 శ్లోకాలలో కూడా 100 దశకాలుగా విభజించబడి ఉంటది. ఈ ఒక్కొక్క దశకంలో కూడా 10 శ్లోకాసుగా ఉంటదన్నమాట. సో 100 దశకాలు, 100 × 10 ఎంత? 1000. కొన్ని దశకాలలో 12, కొన్నిట్లో 14, కొన్నిట్లో 10, అట్లా ఓవరాల్ గా చూసుకుంటే నారాయణీయం మొత్తం మీద కూడా సాంస్క్రిట్ లో 1036 శ్లోకాసు ఉన్నాయన్నమాట. అట్లా ఈ నారాయణీయంలో ఒక్కొక్క దశకాన్ని ఈయన భట్టతిరివారు రోజుకు ఒక్కొక్క దశకం కింద ఆ గురువాయూరు టెంపుల్లో కూర్చొని ఆయన ఒక్కొక్క దశకం కింద రాస్తూ ఉన్నారనమాట. మరి అప్పటి వరకు ఈ నారాయణ భట్టతిరివారికి ఆరోగ్యం బాగోలేదు కదా. ఇంకా ఆయన చుట్టూ ఎప్పుడు యమకింకర్లు తిరుగుతూనే ఉండేవాళ్ళు అనమాట. ఆయనకు అంత హెల్త్ బాగోలేదు. ఆయన ఆయుష్ అసలు లెక్క ప్రకారం 28 సంవత్సరాలే. కానీ ఈయన నారాయణీయం కావ్యాన్ని నారాయణుడి గురించి రాస్తున్నారు కాబట్టి ఒక్కొక్క దశకం రాస్తూ ఉండగా ఒక్కొక్క దశకంకి కూడా ఆ యమకింకర్లు వచ్చిన వాళ్ళు ఈయన దగ్గర నుండి ఒక్కొక్క లోకం దాటుకుంటూ ఈయన దగ్గర నుండి వెళ్ళిపోయేవాళ్ళు అనమాట. అట్లా 100వ దశకం జరగంగానే 100వ దశకంకి రాగానే మొత్తం నారాయణీయం కావ్యం రాయటం అవ్వగానే ఆ యమకింకర్లు ఆయన్ని వదిలేసేసి వెళ్ళిపోతారు. నాయన, ఇంకా మా వల్ల కాదు, నువ్వు నారాయణుడినే పట్టుకున్నావు, ఇంకా మేము నిన్నెక్కడ పట్టుకుంటాము, నిన్ను మేమెక్కడ తీసుకువెళ్తాము, నీకు పూర్ణాయుష్ ఉంటది, ఆయురారోగ్యాలతో ఉంటావు అని ఆ యమకింకర్లు ఆ నారాయణ భట్టతిరివారిని వదిలేసేసి వెళ్ళిపోతారు. ఇంకా అప్పటి నుండి ఆయన పూర్ణాయుష్కుడు అవుతాడు, మంచి ఆరోగ్యంతో ఉంటాడు. అంతేకాకుండా 100వ దశకం రాసిన వెంటనే ఆయనకి స్వయంగా ఒక మంచి తేజస్సుతోటి శ్రీమన్నారాయణుడు శ్రీకృష్ణుని రూపంలో, బాలకృష్ణుని రూపంలో నారాయణుడు భట్టతిరివారికి ప్రత్యక్షం అవుతారనమాట. ఆయన ఎలాంటి స్వామిని, ఎలాంటి రూపాన్ని, ఎలాంటి ఆకారాన్ని చూశారో ఆ వర్ణననే మన నారాయణీయంలో 100వ దశకం అనమాట. చాలా అద్భుతంగా ఉంటది. ఒక్కొక్క దశకము కూడా చాలా చాలా అద్భుతంగా ఉంటది. మనం జీవితంలో ఒక్కసారైనా సరే భాగవతం చదువుకోవాలి అంటారు కదా. భాగవతం చదివితే భాగవతాం. అందుకనే భాగవతం చదవాలి. మనిషి జీవితంలో ఒక్కసారైనా భాగవతం చదవాలి. భాగవతంలో ఉన్న ప్రతి ఘట్టము, ప్రతిది కూడా నారాయణీయంలో ఉంటది. సేమ్ అదే సీక్వెన్స్ లో కూడా ఉంటది.
సేమ్ అక్కడ ఎలా జరుగుతుందో ఈ నారాయణీయంలో కూడా అట్లాగే ఉంటది. నారాయణీయం చదివితే భాగవతం చదివినట్లే, నారాయణీయం గురించి తెలుసుకుంటే భాగవతం గురించి తెలుసుకున్నట్లే. భాగవతం రోజు చదవటం ఎంత ఇంపార్టెంటో నారాయణీయం చదవటం కూడా అంత ఇంపార్టెంట్. అదంతా కూడా మన గ్రహ బలాలు కరెక్ట్ గా ఉన్నప్పుడు మాత్రమే మనకి ఆ బుద్ధి పుడుతుంది, మనకి తెలుస్తాయి, మనకి నేర్చుకోవాలని ఆశ కలుగుతుంది, టైం కుదురుతుంది, అన్ని కూడా సమకూరుతాయి. అందుకనే నారాయణీయం చదవటం చాలా శ్రేష్టం జీవితంలో మనిషికి ఒక్కసారైనా సరే. ఇలా అతను అకాల మరణం నుండి తప్పించుకుంటాడు, శుభ్రంగా ఆరోగ్యంగా చాలా కాలం జీవిస్తారు మన నారాయణ భట్టతిరివారు. మళ్ళీ తర్వాత 85 సంవత్సరాలు బతుకుతారు. తర్వాత ఇంకా ఆయన బతికిన తర్వాత ఈయన రాసిన ఈ నారాయణీయం అనే కావ్యాన్ని అక్కడ కేరళలో అందరికీ కూడా ప్రచారం చేస్తారు. ఇంకా అందరూ కూడా అప్పటి నుండి కేరళలో ఇది చాలా కంపల్సరీ. మనందరికీ భగవద్గీత భాగవతం ఎంత ఇంపార్టెంటో కేరళలో ఈ నారాయణీయం భక్తులకు, నారాయణ భక్తులకు చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ప్రతిరోజు కనీసం ఒక్క దశకమైనా చదువుకొని వాళ్ళు గడప నుండి బయటకు వెళ్తారనమాట, గడప దాటి బయటకు వెళ్తారు. అంత ఇంపార్టెన్స్ నారాయణీయం అంటే కేరళలో. అట్లాంటి కావ్యము మన అదృష్టం బాగుండి మనకి ఇప్పుడు మన ఆంధ్రాలో కూడా తెలుస్తుంది, అందరూ కూడా తెలుసుకోగలుగుతున్నారు, చదువుకోవాలని ఆశ కలుగుతుంది. అలాంటి నారాయణీయం మనం నేర్చుకోగలుగుతున్నాము. అట్లా ప్రతి ఇంట్లో కూడా కేరళలో నేర్చుకున్నట్లే చదువుతున్నట్లే మనందరం కూడా అట్లాగే చదివి స్వామివారి యొక్క కృపా కటాక్షాలకు మరింత దగ్గర అవుదామని ఆశిస్తున్నాను. అయితే ఇదంతా ఇట్లా ఉండగా ఒక రోజు ఏమైంది, ఆ రోజుల్లోనే ఒక చిన్న ఘట్టం జరిగింది. ఏంటదంటే పాండ్యరాజు అనే అతను ఇట్లా మనం ఇందాక చెప్పుకున్నాం కదా 4000 సంవత్సరాల తర్వాత ఈ టెంపుల్ శిథిలం అయిపోయింది అని. ఆ శిథిలం అయిపోయిన తర్వాత కొన్ని సంవత్సరాలు అట్లా అయిపోయిన తర్వాత ఒక పాండ్యరాజు అనే అతను ఒక రాజు అనమాట. అతనికి జాతకాలంటే చాలా పిచ్చి, జాతకరీత్యా చాలా పిచ్చి అనమాట. అయితే ఒకసారి జాతకం చూపించుకుంటాడు. అయితే ఆ జాతకరీత్యా ఆయనకి పాము కాటుతోటి మరణం ఉంటది, అది కూడా చాలా త్వరలోనే ఉంటది అని ఆ జాతకులు చెప్తారనమాట. ఈ జ్యోతిష్య పండితులు వీళ్ళందరూ కూడా చావు కబురు చల్లగా చెప్పినట్లు ఇప్పుడు ఈ మామూలుగా మనందరికైతే ఒక పండగ చెప్పడానికే ఒక రోజు ముందు ఒక రోజు వెనక అట్లా చెప్తారు ఈ జ్యోతిష్కులు ఎవరైనా కానీ ఈ పాండ్యరాజుకు మాత్రం అందరూ ఈ జ్యోతిష్యులు చూసే ఈ సిద్ధాంతాలు, ఈ జ్యోతిష్కులు చూసే వీళ్ళందరూ ఒకటేసారి చెప్పేశారు, నీకు సంవత్సరంలోపు పామగండం ఉంటది, ఎక్కడ ఎవరు ఏ తేడా లేకుండా అందరు ఇదే చెప్పారు. ఆయనకి క్లియర్ అయిపోయింది, ఆహా సంవత్సరంలో చనిపోతాడు అని. అందుకని సరే ఈ సంవత్సరం లోపు చనిపోయే లోపు ఏదో ఒక మంచి పని చేసి ఉద్ధరిద్దాము అని అనుకుంటాడు ఈ పాండ్యరాజు. సరే ఇంకా మనం ఇందాక చెప్పుకున్నట్లుగా వాళ్ళ గురువు గారు, ఆస్థాన గురువు గారిని అడిగితే అంటారు కదా, అవును నువ్వు అంతిమ దశలో ఉన్నావు, సంవత్సరం మాత్రమే నీ టైము, నువ్వు ఇట్లా క్షేత్రాలను తిరుగుతూ ఉండు, నీకు ముక్తి కలుగుతుంది, కనీసం తిరిగినంత తిరుగు అని చెప్తారు. అయితే అప్పుడు ఈయన సరే మంచి పనులు చేద్దాము బతికున్నంత కాలం అనుకొని ఈ శిథిలమైన టెంపుల్ని అప్పటి వరకు మనం అనుకున్నాం కదా అంబాపురంగా ఉన్న పేరు గురువాయూరుగా వచ్చింది, 4000 సంవత్సరాల తర్వాత శిథిలమైంది అని. ఆ టెంపుల్కి వచ్చి ఈయన మళ్ళీ ఆ టెంపుల్ని బాగు చేస్తాము అనుకుంటాడు. అట్లా బాగు చేపిస్తాడు పాండ్యరాజు. అయితే ఇంకా ఇదంతా బాగు చేయించిన తర్వాత ఒక సంవత్సరం కాలం అవుతుంది. ఒక సంవత్సరం టైం అయిపోయిన తర్వాత దర్జాగా సింహాసనం మీద కూర్చొని పండితుల్ని అడుగుతాడనమాట, చూసారా మీరందరూ అన్ని అబద్ధాలే, అందుకనే అసలు మనం జ్యోతిష్కం నమ్మకూడదు అని అంటాడు. ఏది మళ్ళీ ఆయనకి ఎంత పిచ్చో జ్యోతిష్కం అంటే, కానీ ఆయన బతికాడు కాబట్టి అది తప్పని అనుకుంటాడు. కానీ అది చూసే వాళ్ళలో ఉంటది, కానీ జ్యోతిష్యం కూడా చాలా కరెక్ట్ గానే ఉంటది. అట్లా వాళ్ళ గురువు గారు అంటారు కదా, లేదు మాది ఎన్నటికీ తప్పు కాదు, మీరు ఒక్కసారి నా దగ్గరకు వస్తారా అని అడుగుతాడు ఆస్థాన గురువు గారు రాజుగారిని. అప్పుడు రాజుగారు సరే గురువు గారు కదా అని ఆయన మీద ఉన్న భక్తితోటి గౌరవంతో గురువు గారి దగ్గరకు వెళ్తాడు. వెళ్తే అప్పుడు అంటాడు కదా, నువ్వు ఒకసారి నీ కాలెత్తి చూపించు అంటాడు. కాలెత్తుతాడు. కాలు కాదు, నువ్వు కట్టుకున్న ఆ బట్టను కూడా కొంచెం పైకెత్తి చూపించు అనగానే ఇట్లా పైకి అనగానే 2 పెద్ద పెద్ద పాము
ఘాట్లు కనిపిస్తాయి అన్నమాట రాజుగారి కాలు మీద. అప్పుడు ఇవేంటయి రాజా అని అడుగుతాడు. అంటే అమ్మో పాము కాట్లే, ఇది ఎప్పుడు జరిగింది అని ఇప్పుడు ఆయనకి అర్థమైంది, రాజుగారికి అర్థమైంది. ఓహో ఇది పాము కాట్లే, నిజంగానే నన్ను పాము కాటేసింది కానీ నాకేం అవ్వలేదు కదా అనుకుంటాడు. అంటే అప్పుడు ఏమైతుందంటే అప్పుడు రాజుగారు చెప్తారు కదా, నువ్వు మంచి కార్యాలు చేశావు కదా, స్వయంగా గురువాయూరు టెంపుల్ ఆ స్థలాన్ని ఆ టెంపుల్ని నువ్వు బాగు చేయించావు, అందుకనే నువ్వు అక్కడ శేషవాహనం పైన తిరుగుతున్న స్వామిని ఊరేగిస్తున్న టైంలో నీకు ఈ పెద్ద పాము వచ్చి నేను 2 సార్లు కాటు వేసినా నీకేమీ అవ్వలేదు. ఆ విషయాన్ని అంతా కూడా నారాయణుడు, ఆ శ్రీకృష్ణ భగవానుడు ఆ విషయాన్ని విరుగుడు చేశాడు, అందుకనే నువ్వు బతకగలిగా, లేకపోతే ఎప్పుడో పోయేవాడివి అని చెప్తాడు ఆ గురువు గారు పాండ్యరాజుకి. అలా పాండ్యరాజు చాలా సంతోషించి, అయితే నేను ఊరికనే ఈ స్థలాన్ని ఆ టెంపుల్ని బాగు చేయించడమే కాదు పునరుద్ధరిస్తాను అని చెప్పి ఇప్పుడు ఉన్న ఈ గురువాయూరు టెంపుల్ని పాండ్యరాజు గారు కట్టించారనమాట. ఆయన కట్టించిందే ఇప్పుడు కేరళలో ఉన్న గురువాయూరు టెంపుల్. ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న ఆ ఆర్కిటెక్చర్ కానీ అదంతా కానీ పాండ్యరాజు గారు కట్టించింది అనమాట. అలా పాండ్యరాజు గారు కూడా ఆయన యొక్క అకాల మరణం నుండి తప్పించుకోగలుగుతారు, చాలా కాలం బతుకుతారనమాట. ఇట్లా ఎంతో మంది ఇంకా ఇప్పటికి కూడా మనకు తెలియదు, చాలా మంది ఎంతో పెద్ద పెద్ద మహానుభావులు, ఎంతో దీర్ఘకాలిక రోగాల నుండి బాధపడే వాళ్ళు, వీళ్ళందరూ కూడా చాలా మంది నారాయణీయాన్ని గురువాయూరులో ఉండి అక్కడ చదివి నారాయణీయాన్ని చదివి వాళ్ళ యొక్క కర్మలకు వాళ్ళ యొక్క దీర్ఘకాలిక రోగాలను బాగు చేసుకొని ఉన్నవాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాగే ఈ ప్రదేశంలో ఎవరైనా సరే 7 రోజులు కనుక గడిపి ఇక్కడ సప్తాహం చేసి ఉంటే కనుక వాళ్ళెవ్వరికి కూడా మాతృగర్భంలో ప్రవేశించేదే ఇంకా ఉండదు. అంటే వాళ్ళకి ఇంకా మరు జన్మ ఉండదు, ఏకంగా మోక్షమే ఉంటది అనేది కూడా ఈ క్షేత్ర పురాణంలో ఉన్నది. అట్లాంటి క్షేత్ర మహిమ కలిగింది మన గురువాయూరు క్షేత్రం. అక్కడ రాసినదే నారాయణీయ కావ్యం, భట్టతిరి వారు రాసిన నారాయణీయం మనం చదువుకుంటున్నాము. ఈ నారాయణీయం నారాయణుడి గురించి నారాయణ భట్టతిరి వారు రాశారు కాబట్టి దీనికి నారాయణీయం అనే పేరు వచ్చిందనమాట. అలా మనం ఈ రోజు నుండి నారాయణీయం అనే అమృతాన్ని మనం తాగబోతున్నాము. దీంట్లో ఏమేమి ఉంటాయి, అసలు నారాయణీయంలో 1000 శ్లోకాలలో ఏమేమి ఉంటాయి? ఇందాక మనం చెప్పుకున్నట్లుగా భాగవతం ప్రకారం సేమ్ అవే అవతార లీలలు. ఫస్ట్ భక్తి ఉంటది, భక్తి జ్ఞానం, భక్తి తెలుసుకున్న తర్వాతనే శ్రీకృష్ణుల వారి గురించి తెలుసుకోవాలి. అందుకనే ఫస్ట్ నారాయణీయంలో భక్తి ఎలా ఉండాలి, స్వామి యందు భక్తితో ఎలా ఉండాలి, మనము ఎట్లాంటి భక్తిని కలిగి ఉంటే స్వామికి మనం చేరువవుతాము, స్వామివారి కృపా కటాక్షాలు ఎలాంటి భక్తితో మనకి అందుతాయి, ఇలాంటివన్నీ కూడా ఫస్ట్ ఫ్యూ దశకాలలో ఒక 4 దశకాలలో ఉంటాయి. తర్వాత అష్టాంగ యోగ సిద్ధ అనే దశకం ఉంటది, తర్వాత సృష్టి ఉంటది, తర్వాత అవతారాలు, తర్వాత శ్రీకృష్ణ లీలలు, తర్వాత కంసవధ, తర్వాత మళ్ళీ తర్వాత మళ్ళీ భక్తి ఉంటది, స్వామి వారిని ఎలా మళ్ళీ చివరిలో కూడా భక్తి జ్ఞాన వైరాగ్యాలు ఎలా తెలుసుకోవాలి అనేది ఉంటది. అట్లా 100 దశకాలు ఉంటాయన్నమాట. ఈ 100 దశకాల్లో కూడా ఒక్కొక్క దశకంలో దశ అంటే 10 కదా, ఒక్కొక్క దశకంలో 10 శ్లోకాస్ ఉంటాయి. అట్లా 100 దశకాలు కూడి మొత్తం 1036 శ్లోకాస్ ఉంటాయన్నమాట. ఇవి అన్ని కూడా ఛందస్సుతో కలిపి ఉంటాయి. ఈ ఛందస్సులన్నీ మనం ఏం తెలుసుకోవక్కర్లేదు, వాటి నేమ్స్ కూడా నేనేం చెప్పక్కర్లేదు. నేను జస్ట్ 1, 2, 3 రాగాస్ అని చెప్తాను. ఈ నారాయణీయం మొత్తం మీద 5 రాగాలు ఉంటాయి, 5 ట్యూన్స్ ఉంటాయి. 3 ట్యూన్స్ మాత్రం తెలుసుకుంటే చాలు. 4, 5 రాగాలు ఒక్కొక్క దశకంకి మాత్రమే వస్తాయి. అలా మనము
నారాయణీయంలో 100 దశకాలు 5 రాగాలతోటి నేర్చుకుంటాము. అది కూడా రాగాల పేర్లు నేనేం చెప్పను. 1, 2, 3 1, 2, 3 రాగాలని చెప్తాను. ఒకటో రాగం అయితే ఇలా ఉంటది, రెండో రాగం అయితే ఇలా ఉంటది, మూడో రాగం అయితే ఇలా ఉంటది అని ప్రతి దశకం చెప్పేటప్పుడు నేను అది ఏ రాగము, ఆ నెంబర్ ఏంటి అని చెప్తాను నేను. అండ్ ప్రతిసారి కూడా ఒక్కొక్క లైన్ చెప్పి 2 టైమ్స్ రిపీట్ చేపిస్తాను. ఇంకా రాని వాళ్ళకి 4 సార్లు అయినా చెప్తాను. మీరందరి భక్తి శ్రద్ధ ఉండాలి కానీ 10 సార్లైనా చెప్పడానికి నేను, మా టీము అందరూ కూడా రెడీ. అందరూ కూడా చాలా మంచిగా ఇక్కడ సేవ చేయడానికి చాలా మంది ముందుకు వచ్చారు. వాళ్ళల్లో శాంతి గారు, జ్యోత్స్న గారు, రూపా గారు, ఇట్లా చాలా మంది ఉన్నారు. ఒకళ్ళు కాదు, నేను చెప్పాలంటే ఒక 15-20 మంది దాకా ముందుకు వచ్చారు. వీళ్ళందరూ కూడా మీకు హెల్ప్ చేస్తారు. నేను క్లాసుల్లో చెప్పినట్లుగా నేను రోజు ఆడియో సెండ్ చేస్తాను. ఈ క్లాస్లో ఏమైతే జరుగుతుందో అది నేను ఆడియో సెండ్ చేస్తాను. ఆ ఆడియోని వినుకొని మీరు 1కి 10 సార్లు వినుకొని ఇంటి దగ్గర నేర్చుకొని మీరు చదివేది, మీరు నేర్చుకున్నది కరెక్టా కాదా అని ప్రాక్టీస్ క్లాసులు ఉంటాయి. ప్రాక్టీస్ క్లాస్లో వచ్చి మీరు అవి చదివేది కరెక్టా కాదా అని తెలుసుకొని వాళ్ళ నుండి కరెక్షన్ చేయించుకుంటే మీకు తొందరగా వచ్చేస్తుంది. ఫస్ట్ ఫ్యూ దశకాలు కొంచెం లిటిల్ హార్డ్ ఉంటాయి. దానికోసం మీరు భయపడిపోవక్కర్లేదు. మీ అందరికీ ఈజీగా వచ్చేటట్లు మేమందరం ప్రయత్నం చేస్తాము. అలా 100 దశకాల నారాయణీయం మనం ఆ స్వామివారి దయ వల్ల ఈరోజు వసంత పంచమి మంచి రోజున ప్రారంభించుకోవడానికి మనందరం ట్రై చేద్దాం. మనందరం కూడా ప్రారంభిద్దాము ఈరోజు. అయితే ప్రతి శ్లోకంలో ప్రతి లైను కూడా నేను ఒక్కొక్క 2 సార్లు చెప్తాను. ఒక్కొక్క లైను కూడా అట్లా మనం ఈ వారానికి కనీసం 1 లేక 2 దశకాలు నేర్చుకుంటాము. వీటన్నిటికీ కూడా మీనింగ్స్ చెప్తాను. ఈ మీనింగ్స్ కూడా భాగవతం నుండి తీసుకున్న మీనింగ్సే చెప్తాను. అండ్ ఆ శ్లోకం మీనింగ్ కూడా చెప్తాను. శ్లోకం మీనింగ్ చెప్తాను. ఇంకొంచెం డెప్త్గా తెలియాలి మీకు అనుకున్న వాటికి మాత్రమే భాగవతం నుండి తీసుకొని చెప్తాను. సో నారాయణీయం అంతా అయిపోయేలోపు ఇంచుమించు మీకు భాగవతం కథ అంతా కూడా మీకు తెలిసిపోయి ఉంటుంది. దీంట్లో అంతా కూడా ఎక్కువ శ్రీకృష్ణ లీలలు, ప్రేమ, భక్తికి కలిసిందే భాగవతం. అంటే ప్రేమకు భక్తికి, అంటే భగవంతునికి భక్తునికి అనుసంధానమైనది ఈ భాగవతం. సో అట్లాగా ప్రేమ తత్వము, భక్తి తత్వం కలిగింది భాగవతం. అలాంటి భాగవతంతో కూడిన నారాయణీయం మనం ఈ రోజు నుండి నేర్చుకుందాం. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా అండి? ఇంకా ఇవే కాకుండా మళ్ళీ రోజు ప్రాక్టీస్ క్లాసులు ఉంటాయి. క్లాసులో వచ్చిన వాళ్ళు ప్రాక్టీస్ క్లాస్ ఖచ్చితంగా రావాల్సిందే. ప్రాక్టీస్ క్లాసుకు వచ్చిన వాళ్ళని మాత్రమే నేను క్లాస్లో రిపిటేషన్కి పిలుస్తాను. ఇది టైం పాస్ కోసం మాత్రం కాదు, ఖచ్చితంగా నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళు మాత్రమే ఉండండి. వినాలి అనుకుంటే యూట్యూబ్లో బోల్డ్ అన్ని ఉన్నాయి, అవన్నీ వినుకుంటే సరిపోతుంది మీకు. నేర్చుకోవాలి, నారాయణీయం నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళు మాత్రమే దయచేసి ఈ గ్రూప్లో ఉండండి. అది మళ్ళీ తర్వాత ప్రతి నెల ప్రతి 3 దశకాలకి కూడా టెస్ట్ ఉంటుంది. ఆ టెస్ట్లో కూడా మీరు దాంట్లో 3 శ్లోకాస్ అడుగుతాను. అదంతా కూడా చూడకుండా కాదు, చూసి మాత్రమే. మళ్ళీ చెప్తున్నాను, చూసి మాత్రమే చదవాలి. అది ఎందుకు ఆ టెస్ట్ అనేది అంటే తప్పులు పోకుండా చదవడం కోసం, ఫ్లూయెన్సీ కోసం అండ్ గ్రామర్ మిస్టేక్స్ కోసం, ఇవన్నీ రాకుండా ఉండడం కోసం. 3 దశకాలు అయిన తర్వాత 3 దశకాలలో కూడా 3 లేక 5 దశకాలు, 5 దశకాల తర్వాత ఒక టెస్ట్ జరుగుతుంది. కనీసం నెలకు ఒక టెస్ట్ జరుగుతుంది. నెలకి ఒక టెస్ట్లో కూడా 3 లేక 2 శ్లోకాస్ మేము అడుగుతాము. అవి తప్పులు పోకుండా చూసి మాత్రమే మీరు జాగ్రత్తగా తప్పులు పోకుండా ఆ రాగం ప్రకారం చదవగలిగితే చాలు. ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా అండి? ఫస్ట్ డౌట్స్ క్లియర్ చేద్దాం. జై సీతారాం. నమస్తే మ్యామ్. నమస్తే. బాగా చెప్తారు మ్యామ్ మీరు. థ్యాంక్ యూ అండి. చాలా మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను చెప్పిందంతా కూడా. అర్థమైంది మ్యామ్, చాలా వివరంగా చెప్పారు మీరు. థ్యాంక్స్. చెప్పండి. జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. జై గురుదత్త. బుక్లు లేవు మేడం,
జై గురుదత్త. నేను పీడిఎఫ్ పెట్టానండి యాక్చువల్ గా. మీకు కావాలంటే పీడిఎఫ్ ప్రింట్అవుట్ తీసుకోండి. బుక్స్ కొంచెం షార్టేజ్ ఉన్నట్లున్నాయి, అందరూ అదే అడుగుతున్నారు. గోరఖ్పూర్ వాళ్ళ బుక్ తీసుకోవడానికి ట్రై చేయండి, ఎందుకంటే ఏ బుక్ అయినా పర్లేదు. గోరఖ్పూర్ వాళ్ళ బుక్ అయితే అందరి దగ్గర ఒకటేలా ఉంటది కాబట్టి నేను గోరఖ్పూర్ బుక్ అంటున్నాను. ఏ బుక్ అయినా పర్లా. నారాయణీయంలో ఇప్పుడు చాలా రకాలు చాలా ఉన్నాయి, చాలానే వచ్చేసినాయి. ఒక 10 టైప్స్ ఆఫ్ బుక్స్ వచ్చేసినాయి యాక్చువల్ గా మార్కెట్ లోకి. ఎట్లాగైనా పర్లేదు. అదే అంటే భగవద్గీత కూడా బుక్ అలాగే మారింది, అందుకని అడుగుతున్నాను ఈ బుక్కే తీసుకోవాలా అని. కొంచెం లేదు, మీ ఇష్టం అండి, ఏదైనా పర్లేదు. నేను ఆడియో పెడతాను, కామాస్ ఆడియో పెడతాను. ప్రతి దశకం అయిపోయిన వెంటనే, ప్రతి దశకం ఎక్స్ప్లెనేషన్ అయిపోయిన తర్వాత కామాస్ ఆడియోస్ పెడతాను. కామాస్ ప్రకారం మీరు చూసుకొని సంధి ఎక్కడ చేస్తున్నాను, విసర్గ ఎక్కడ పెడుతున్నాను చూసుకొని ఆడియో 2-3 సార్లు వింటే దాని ప్రకారం మీరు కామాస్ సంధి విడగొట్టుకోవడం, విసర్గాలు పెట్టుకుంటే మీ బుక్ ప్రకారమైనా పర్లేదు, నో ప్రాబ్లం. జై గురుదత్త. పెట్టారమ్మా, పెడతారమ్మా. మేడం. జై శ్రీకృష్ణ అండి. గురువు గారు ఒక డౌట్ అండి. ప్రాక్టీస్ క్లాస్ కంపల్సరీ అందరం అటెండ్ అవ్వాలా? అంటే మాకు వేరే క్లాస్ ఉంటుంది. అందరూ అటెండ్ అవ్వాలండి, ఎందుకంటే అది మధ్యాహ్నం ఉంటది. 3 to 5 ఆర్ 3 to 6 ఉంటది. మీ అంటే ఇంకా మీ ఫ్రీడమ్ పట్ల అనమాట. మధ్యలో జాయిన్ అవ్వచ్చా అండి? అంటే 3 to 6 లో మొత్తం 3 hours ఉండాలని లేదు. ఇంకొక విషయం ఏంటంటే, మీరు వచ్చారనుకోండి, ఫస్ట్ ఎవరు వస్తే వాళ్ళచే చదివిస్తాం. ఫస్ట్ మీరు వచ్చారనుకో, మీరు ఇంటి దగ్గర చదువుకున్నది, మీరు ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేసుకున్నది, మీ వాళ్ళు అడిగిన 2-3 శ్లోకాస్ చదివేసి వెళ్ళిపోవచ్చు. ఓకే, చాలా థ్యాంక్ యూ. 3 hours మీరేం ఉండక్కర్లేదు. మేడం ఒక శ్లోకం అంటే అందరికీ ప్రాక్టీస్ ఉండాలి కాబట్టి 3 hours అని చెప్తున్నాను. అందరికీ రావాలి కదా టర్న్స్. సో అట్లా ఇక్కడ మనకి సేవ చేయడానికి ముందుకు వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా మంది ఉన్నారు. సో శ్రీదేవి గారని, మళ్ళీ హరితారెడ్డి గారు, అట్లా భూశెట్టి గారు, లలిత భూశెట్టి గారు, శ్రీదేవి గారు, శారద గారు, గౌరీ గారు, ఇట్లా చాలా మంది ఉన్నారండి. ఇంకా ఉన్నారు, నేను కొన్ని పేర్లు మాత్రమే చెప్పాను. వీళ్ళందరూ కూడా మీకు హెల్ప్ చేస్తారు, ఖచ్చితంగా మిమ్మల్ని కరెక్ట్ చేస్తారు. నా క్లాసులో ఎట్లా చదవాలి నేర్పిస్తాను, ఆడియోస్ నేర్పిస్తాను. తర్వాత మీరు ఇంటి దగ్గర నేర్చుకొని రావాలి, వాళ్ళు మళ్ళీ మీకు నేర్పించరు. మీరు నేర్చుకొని వచ్చినవి మాత్రమే అవి మీరు చదివినవి కరెక్షన్ చేస్తారు, అంతే. మ్యామ్ 3 to 4 భగవద్గీత క్లాస్ ఉంది మ్యామ్, తర్వాత జాయిన్ అవ్వచ్చు కదా? తర్వాత జాయిన్ అవ్వచ్చండి, ఎనీ టైం. మేడం హరే కృష్ణ మ్యామ్. చాలా థ్యాంక్స్ మ్యామ్. నేను ఇవాళ జాయిన్ అయ్యాను మ్యామ్, నా పీడిఎఫ్ మళ్ళీ షేర్ చేస్తారా? మన గ్రూప్ లో ముందు కూడా మీకు వస్తాయండి. అవునా మేడం? ఓకే, ముందు కూడా వస్తాయండి. మీరు స్క్రోల్ డౌన్ చేస్తే వస్తాయి. కనపడలేదు, పీడిఎఫ్ షేర్ చేయండి మ్యామ్. మేడం లీవ్ అవ్వచ్చా మేడం? మీ ఇష్టం అండి. ఈ రోజు శ్లోకాస్ స్టార్ట్ చేస్తాను. శ్రీకృష్ణ మేడం. జై శ్రీకృష్ణ మేడం. నాకు ఒకసారి మేడం చెప్పండి. జై శ్రీకృష్ణ మేడం. నారాయణ కవచం చెప్తారా మేడం? నారాయణ కవచం చెప్తామండి, ఆ దశకం వచ్చినప్పుడు చెప్తాను. ఓకే మేడం. జై గురుదత్త మేడం. జై శ్రీకృష్ణ మేడం. మీది మీ ముందర వాయిస్ సరిగ్గా రాలేదని మీ నేమ్ మీద ప్రెస్ చేస్తే వస్తుంది అనుకుంటే మీ నేమ్ కనిపించలేదు మేడం. కొంచెము దాని మీద ప్రెస్ చేస్తే వాయిస్ ఎక్కువ వస్తుంది, వాయిస్ కొంచెం తక్కువ వస్తుంది. అవునండి, ఏమో ఎవరు కంప్లైంట్ చేయలేదండి, అందరూ బాగుంది. అంటే మీ నేమ్ నేను ప్రెస్ చేస్తే నాకు వస్తుంది, మీ నేమ్ కనిపించలేదు. మీ మెయిన్ మీద నేను ప్రెస్ చేస్తే నాకు వాయిస్ ఎక్కువ పెట్టుకోవచ్చు, కానీ అది మీ నేమ్ ఎక్కడా కనిపించలేదు. నేమ్ కనిపించలేదంటే వీడియో పెట్టున్నారు కదా గాయత్రి గారు, అందువల్ల ఇంకా అక్కడ ఉంటుంది అది నేమ్. ఓకే 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 ఓకే, అదే కొంచెం అయింది నాకు, మరి ఫోన్ లో మాకంతా బాగా వినిపించిందండి స్పష్టంగాను. ఓకే. అంటే ఆవిడ ఫోన్ లో సౌండ్ తగ్గించి ఉంటదండి, తన సౌండ్ పెంచుకోవాలి. గాయత్రి గారి పేరుంటే సౌండ్ పెంచుకుంటారు.
పేరు ఒకసారి మీ పేరు పెడితే మీ పేరు వస్తే దాన్ని నేను పెంచుతాను. ఓకే, అందరూ మ్యూట్ లో ఉంటారా ఈరోజు ఇంకా క్లాస్? ఓకే ఓకే అండి. ఇంకా గాయత్రి గారు ఒకసారి మీరు వీడియో ఆఫ్ చేయండి, వాళ్ళు సౌండ్ పెంచుకుంటారు. మీరు వీడియో ఆఫ్ చేస్తే మీ నేమ్ వస్తుంది, వాళ్ళు సౌండ్ పెంచుకుంటారు. అవసరం లేదండి, వీడియో మీదనే గాయత్రి మేడం గారిది నేమ్ ఉంది, దాని పక్కన మైక్ సింబల్ ఉంది చూడండి. ఆ మైక్ సింబల్ దగ్గర ప్రెస్ చేస్తే మనకి పెంచుకోవడానికి వస్తుంది. అలా ట్రై చేయండి ఒకసారి. వీడియో మీదే మేడం గారి పేరుంది కదండి, గాయత్రి నారాయణీయం అని, అక్కడ ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే వస్తుంది చూడండి. మనకి 100% అని ఉంటుంది వాల్యూమ్, దాన్ని పెంచుకుంటే 200% వస్తుంది. ట్రై చేయండి ఒకసారి. ఓకేనా అండి. అంటే ఇప్పుడు నేను వీడియో ఆఫ్ చేశాను అనుకో, రికార్డింగ్ కూడా ఆఫ్ అయిపోతుంది. రికార్డింగ్ ఆఫ్ అయిపోతుంది, అట్ ద సేమ్ టైం క్లాస్ కూడా లెఫ్ట్ అయిపోయినట్టు వస్తుంది మేడం. పెరిగిందండి, అవసరం లేదండి, వీడియో ఆఫ్ చేయక్కర్లే, పెరిగిందండి. పెరిగిందా? ఓకే 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 అండి, సరే. ఓకే, ఇప్పుడు మనం నారాయణీయంలో ఫస్ట్ శ్లోకం, ఈరోజు వసంత పంచమి మంచి రోజు కాబట్టి ఒక్క శ్లోకం మనం ఈ రోజు నేర్చుకుందాం. రేపటి నుండి ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా నేర్చుకుందాం 1 hour క్లాస్ లో. ఓకేనా అండి. ఈ రోజు ఈ ఎక్స్ప్లెనేషన్ కి టైం పట్టిద్ది కదా, మరి మీకు తెలిస్తేనే కదా మరి అది ఎంత శ్రద్ధగా నేర్చుకోవాలి అనేది. సో అందుకనే ఈ రోజు నేను ఎక్స్ప్లెనేషన్ కి కొంచెం టైం ఎక్కువ తీసుకున్నాను. ఒక్క శ్లోకం నేర్చుకుందాము. ఫస్ట్ జ్యోత్స్న గారు మీరు రిపీట్ చేయగలరా? రెడీగా ఉన్నారా అండి? ఉన్నానండి. అందరి దగ్గర బుక్స్ ఉన్నాయి కదా. నేను కామాస్ చెప్తాను, ఫస్ట్ కామాస్ పెట్టుకోండి, తర్వాత రిపీట్ చేస్తాము. ఫస్ట్ ధ్యాన శ్లోకాల్లో ఫస్ట్ శ్లోకం చదువుదామండి. అగజానన పద్మార్కం గజాననం అహర్నిశం. రిపీట్ చేయాలా గాయత్రి గారు? మీ దగ్గర ఉంది కదా PDF లో, మీరు చూసి చెప్పేసేయండి. అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే శ్రీ మహాగణపతయే నమః. అగజానన పద్మార్కం గజాననం అహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ఒక్కసారి 2 సార్లు చెప్పాలండి. శ్రీ మహాగణపతయే నమః. శ్రీ మహాగణపతయే నమః. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః. అస్మద్గురు చరణారవిందాభ్యాం నమః. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః. అస్మద్గురు చరణారవిందాభ్యాం నమః. కరెక్ట్. రేపటి నుండి ధ్యాన శ్లోకాస్ మీ అందరి చేత కూడా చదివిస్తానండి. ఈ రోజు శ్లోకాలలోకి వెళ్ళాలి కాబట్టి ఆల్రెడీ మాకు జ్యోత్స్న గారి తెలుసు కాబట్టి నేను జ్యోత్స్న గారికి ఒక్కసారి మాత్రమే చెప్తున్నాను. రేపు మీ అందరికి నేర్పిస్తాను ధ్యాన శ్లోకాస్ నుండి కూడా. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. శ్రీ హయగ్రీవమూర్తయే నమః. శ్రీ హయగ్రీవమూర్తయే నమః. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా.
శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీకృష్ణాయ పరబ్రహ్మణే నమః. నారాయణ అఖిల గురో భగవన్నమస్తే. శ్రీకృష్ణాయ పరబ్రహ్మణే నమః. నారాయణ అఖిల గురో భగవన్నమస్తే. 1వ దశకం ఫస్ట్ శ్లోకం. అందరూ కామాస్ పెట్టుకోండి. అందరి దగ్గర పెన్సిల్స్ ఉన్నాయి అనుకుంటున్నాను. బుక్ లో చిన్న మార్క్ చేసుకోండి నేను పెట్టిన దగ్గర. ఫస్ట్ కామాస్ పెట్టుకుందాం. నేను ఈరోజు కామాస్ ఆడియో మీకు గ్రూప్ లో పెడతాను. అందరూ కూడా కామాస్ మార్క్ చేసుకొని రండి. ఓకేనా అండి? నేను ఎట్లా చెప్పానో అట్లా కరెక్ట్ గా 1కి 2 సార్లు విని పెట్టుకున్న తర్వాత కూడా మళ్ళీ చెక్ చేసుకోండి. కామాస్ కరెక్ట్ గా ఉంటేనే మీకు ట్యూన్ వస్తుంది. అండ్ అన్నెసెసరీ చోట్ల కామాస్ మీరు పాజ్ ఇచ్చారంటే దాని మీనింగే మారిపోతుంది. మీ అందరికి తెలుసు కదా, లలిత సహస్రనామం, విష్ణు సహస్రనామాల్లో అన్నెసెసరీ చోట్ల మీనింగ్ కామాస్ కానీ స్టాప్స్ కానీ లెటర్స్ కానీ ఇటు అటు వెళ్ళిపోతే మీకు మీనింగ్ మారిపోతుంది అని తెలుసు కదా, భగవద్గీతలో కానీ ఎక్కడైనా. సో అలాగే సేమ్ ఇక్కడ కూడా అట్లాగే అనమాట. ఇవి కూడా సాంస్క్రిట్ శ్లోకాస్ కాబట్టి ఆ పాజెస్ అనేవి చాలా చాలా మస్ట్ అండ్ షుడ్ అనమాట. లేకపోతే ఆ అక్షర దేవత నుండి వచ్చే ఫలం ఏది మనకి ఇంత కష్టపడి నేర్చుకుంటున్నాం, ఆ అక్షర దేవత వల్ల నుండి వచ్చే ఆ ఫలితం ఏమి కూడా దక్కదనమాట. అందుకనే సారీ అట్లా అన్నానని ఏమనుకోవద్దు. ఖచ్చితంగా కామాసు ఖచ్చితంగా పెట్టుకోవాల్సిందే. కామాసు ఖచ్చితంగా ఉంటేనే ట్యూన్ వస్తుంది. ట్యూన్ వస్తేనే మీకు ముందుకి దశకంకి శ్లోకంకి ముందుకు వెళ్ళగలుగుతారు. లేకపోతే అక్కడే స్ట్రక్ అయిపోతారు ఎట్లా చదవాలి అనే దాని గురించి అర్థం కాక. సో కామాస్ మస్ట్ అండ్ షుడ్. ఈ రోజు నేను కామాస్ ఆడియోస్ పెడతాను. ఇప్పుడైతే మాత్రం నేను ఎట్లా చెప్తాను కామాస్ అనేది తెలియడం కోసం నేను కామాస్ ఆడియో పెట్టలేదు. ఇప్పుడు నేను కామాస్ చెప్తాను, మీరందరూ కూడా మార్క్ చేసుకోండి ఫస్ట్ శ్లోకంకి. సాంద్రానందావబోధాత్మకం. ఇక్కడ బోధాత్మకం మకారం పెట్టుకోండి. బోధాత్మకం మకారం. బోధాత్మకం కా తర్వాత మకారం. బోధాత్మకం తర్వాత ఇక్కడ మనం సంధి చేసాం కాబట్టి ఆ లెటర్ ఫస్ట్ ఆ రాయండి. అనుపమితం కమ కాలదేశావధిభ్యాం కమ నిర్ముక్తం నిత్యముక్తం కమ నిగమశతసహస్రేణ నిర్భాస్యమానం కమ అస్పష్టం దృష్టమాత్రే కమ పునరుపురుషార్థాత్మకం బ్రహ్మతత్వం కమ తత్తావద్భాతి సాక్షాత్ గురుపవనపురే కమ హంత కమ హంత వరకు మాత్రమే కమ హంత కమ భాగ్యం జనానాం. మళ్ళీ చెప్తున్నాను. సాంద్రానందావబోధాత్మకం అనుపమితం అనుపమితం కమ కాలదేశావధిభ్యాం కమ నిర్ముక్తం నిత్యముక్తం కమ నిగమశతసహస్రేణ నిర్భాస్యమానం కమ అస్పష్టం దృష్టమాత్రే కమ పునరుపురుషార్థాత్మకం బ్రహ్మతత్వం కమ తత్తావద్భాతి సాక్షాత్ గురుపవనపురే కమ హంత కమ భాగ్యం జనానాం. ఈ రాగం వచ్చేసి 1వ రాగం అంటారు. 1వ దశకం 1వ రాగం పైన రాసుకోండి. దశకం నెంబర్ 1 పక్కన 1వ రాగం అని రాసుకోండి. ఇదంతా కూడా ఎందుకు ఈ రాగాలు చెప్తున్నాను అనేది మీకు తర్వాత అర్థమవుతుంది. ఈ రాగం ఈ ట్యూన్ మీకు తెలిస్తేనే ఎక్కడ ఆపాలి అనేది తెలుస్తుంది. లేకపోతే ఇంత పెద్ద శ్లోకం మీద మీకు ఎక్కడ కరెక్ట్ గా పాజ్ ఇస్తున్నాము, కరెక్ట్ గా చదువుతున్నామా లేదా అనేది మీకు తెలియదు కదా. ఈ కామాస్ చాలా హెల్ప్ అవుతాయి అన్నమాట. అందుకని కామాస్ ఖచ్చితంగా పెట్టుకోవాలి. జ్యోత్స్న గారు రిపీట్ చేస్తారా అండి? సాంద్రానందావబోధాత్మకం అనుపమితం
సాంద్రానందావబోధాత్మకం అనుపమితం సాంద్రానందావబోధాత్మకం అనుపమితం కాలదేశావధిభ్యాం కాలదేశావధిభ్యాం అందరూ కూడా మీరు కూడా వెనక చదవడానికి ట్రై కాదు, ఖచ్చితంగా చదవాలి. మీరు కూడా వెనక మ్యూట్ లో ఉండి కూడా మీరు కూడా చదువుకోండి. ఈ రోజు వసంత పంచమి, ఖచ్చితంగా చాలా మంచి రోజు. ఖచ్చితంగా ఈ రోజు ఈ శ్లోకం మీ అందరికి రావాలి తప్పకోకుండా. సాంద్రానందావబోధాత్మకం అనుపమితం కాలదేశావధిభ్యాం సాంద్రానందావబోధాత్మకం అనుపమితం కాలదేశావధిభ్యాం సాంద్రానందావబోధాత్మకం అనుపమితం కాలదేశావధిభ్యాం నిర్ముక్తం నిత్యముక్తం నిర్ముక్తం నిత్యముక్తం నిర్ముక్తం నిత్యముక్తం నిగమశతసహస్రేణ నిర్భాస్యమానం నిగమశతసహస్రేణ నిర్భాస్యమానం నిగమశతసహస్రేణ నిర్భాస్యమానం సాంద్రానందావబోధాత్మకం అనుపమితం కాలదేశావధిభ్యాం నిర్ముక్తం నిత్యముక్తం నిగమశతసహస్రేణ నిర్భాస్యమానం సాంద్రానందావబోధాత్మకం అనుపమితం కాలదేశావధిభ్యాం నిర్ముక్తం నిత్యముక్తం నిగమశతసహస్రేణ నిర్భాస్యమానం అస్పష్టం దృష్టమాత్రే అస్పష్టం దృష్టమాత్రే అస్పష్టం దృష్టమాత్రే పునరురుపురుషార్థాత్మకం బ్రహ్మతత్వం పునరురుపురుషార్థాత్మకం బ్రహ్మతత్వం పురుషార్థాత్మకం పొట్టల చుక్క పురుషార్థాత్మకం బ్రహ్మతత్వం పునరుపురుషార్థాత్మకం బ్రహ్మతత్వం పునరుపురుషార్థాత్మకం బ్రహ్మతత్వం తత్తావద్భాతి సాక్షాత్ గురుపవనపురే తత్తావద్భాతి సాక్షాత్ గురుపవనపురే తత్తావద్భాతి సాక్షాత్ గురుపవనపురే హంత 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 భాగ్యం జనానాం భాగ్యం జనానాం భాగ్యం జనానాం అస్పష్టం దృష్టమాత్రే పునరురుపురుషార్థాత్మకం బ్రహ్మతత్వం తత్తావద్భాతి సాక్షాత్ గురుపవనపురే హంత భాగ్యం జనానాం అస్పష్టం దృష్టమాత్రే పునరుపురుషార్థాత్మకం పునరుపురుషార్థాత్మకం బ్రహ్మతత్వం తత్తావద్భాతి సాక్షాత్ గురుపవనపురే హంత భాగ్యం జనానాం హంత అంటే హంత అనకూడదు. హంత భాగ్యం జనానాం హంత భాగ్యం జనానాం నాకి దీర్ఘం వస్తుంది. హంత హంత భాగ్యం జనానాం హంత భాగ్యం జనానాం
సాంద్రానందావబోధాత్మకం అనుపమితం కాలదేశావధిభ్యాం నిర్ముక్తం నిత్యముక్తం నిగమశతసహస్రేణ నిర్భాస్యమానం అస్పష్టం దృష్టమాత్రే పునరురుపురుషార్థాత్మకం బ్రహ్మతత్వం తత్తావద్భాతి సాక్షాత్ గురుపవనపురే హంత భాగ్యం జనానాం. సాంద్రానందావబోధాత్మకం అనుపమితం కాలదేశావధిభ్యాం నిర్ముక్తం నిత్యముక్తం నిగమశతసహస్రేణ నిర్భాస్యమానం అస్పష్టం దృష్టమాత్రే పునరురుపురుషార్థాత్మకం బ్రహ్మతత్వం తత్తావద్భాతి సాక్షాత్ గురుపవనపురే హంత భాగ్యం జనానాం. వెరీ నైస్. అట్లా కామాసు పెట్టిన దగ్గర అట్లా పాస్ చేయాలి. వెరీ నైస్ జ్యోత్స్న గారు, బాగా చెప్పారు. హరే కృష్ణ. ఆ కామాసు మేము పాజ్ ఇచ్చినప్పుడు మీకు అర్థమైంది కదండి. కామాస్ దగ్గర అట్లా పాజ్ ఇవ్వాలన్నమాట. అనుపమితం లేకపోతే మీకు ఎక్కడ స్టాప్ చేయాలో మీకు తెలియదు కదా, బ్రెత్ అందదు కదా మీకు. అందుకనే కామాసు ట్యూన్ కోసం కానీ, మీకు బ్రీతింగ్ తీసుకోవడం కోసం కానీ, అన్నెసెసరీ చోట్ల అవాయిడ్ చేయడం కోసం కానీ స్టాపింగ్. సో అందుకనే కామాసు చాలా మస్ట్ అండ్ షుడ్ అనమాట. అందుకనే కామాసు ఖచ్చితంగా పెట్టుకోవాలి, కరెక్ట్గా పెట్టుకోవాలి. దీని అర్థం ఏమిటంటే పరిపూర్ణమైన ఆనందాన్ని కలిగించేది, సాంద్రానంద బోధాత్మకం అనుపమితం. పరిపూర్ణమైన ఆనందాన్ని కలిగించేది, పోలిక లేనిది, కాలాతీతమైనది, పరిమితి లేనిది, బంధములతో సంబంధము లేనిది, వేల కొలది వేదాల చేత ప్రకాశవంతమైనది, భౌతిక దృష్టికి అస్పష్టమైనది, పురుషార్థ ప్రధానమైన మోక్షాన్ని ప్రసాదించేది అయిన బ్రహ్మతత్వము సాక్షాత్తు శ్రీకృష్ణుని రూపంలో భక్త జనులను అనుగ్రహించుటకు గురువాయూరులో అవతరించినది అని దీని అర్థం అన్నమాట. శాంతి గారు ఈ శ్లోకం చదవగలరా? ఎస్ అండి. ఫస్ట్ శ్లోకం. సాంద్రానందావబోధాత్మకం అనుపమితం కాలదేశావధిభ్యాం నిర్ముక్తం నిత్యముక్తం నిగమశతసహస్రేణ నిర్భాస్యమానం అస్పష్టం దృష్టమాత్రే పునరురుపురుషార్థాత్మకం బ్రహ్మతత్వం తత్తావద్భాతి సాక్షాత్ గురుపవనపురే హంత భాగ్యం జనానాం. కరెక్ట్, బాగా చెప్తారు. వెరీ నైస్. హరే కృష్ణ. రూపలావణ్య గారు కృష్ణ మేడం గారు చెప్పగలరా? ఫస్ట్ శ్లోకం చెప్తాను మేడం. సాంద్రానందావబోధాత్మకం అనుపమితం కాలదేశావధిభ్యాం నిర్ముక్తం నిత్యముక్తం నిగమశతసహస్రేణ నిర్భాస్యమానం అస్పష్టం దృష్టమాత్రే పునరురుపురుషార్థాత్మకం బ్రహ్మతత్వం తత్తావద్భాతి సాక్షాత్ గురుపవనపురే హంత భాగ్యం జనానాం. కరెక్ట్, బాగా చెప్పారు. వెరీ నైస్. ఇప్పుడు ఒక శ్లోకం సరిపోతుందా? రెండో శ్లోకం కూడా నేర్చుకుందామా ఈ రోజుకి? ఆల్రెడీ 12 అయిపోయింది. ఎవరైనా చెప్పగలరా? రెండో శ్లోకం నేర్చుకుందామా, రేపు నేర్చుకుందామా? మేడం క్లాస్ ఉంది మేడం 12 o'clock కి. ప్లీజ్ కంటిన్యూ. ఓకే అండి. ఓకే ఓకే. అందరికి ఏమన్నా డౌట్స్ ఉంటే అందరు కూడా రేపైనా అడగచ్చు, నో ప్రాబ్లం. 10:30 to 11:30 వరకు మాత్రమే ఉంటుంది. ఈ రోజు లేట్ అయింది కాబట్టి కొంచెం లేట్ అయింది, అంతేకాని రోజు 11:30 కల్లా సంపూర్ణం చేద్దాం క్లాస్. ఓకే, హరే కృష్ణ అండి. రేపు కలుద్దాం. నేను కామాస్ ఆడియో పెడతాను గ్రూప్ లో, ఖచ్చితంగా అందరు కూడా పెట్టుకోండి. అన్మ్యూట్ చేయండి. జ్యోత్స్న గారు అన్మ్యూట్ చేయరా? ఓకే, ఎవరైనా లీవ్ అవ్వాలనుకుంటే లీవ్ అవ్వండి, నో ప్రాబ్లం. గాయత్రి గారు, లక్ష్మి, కనకమహాలక్ష్మి గారు కూడా వచ్చిన్నారు. ఓకే ఓకే, రేపు పిలుద్దాంలేండి. ఈ రోజు ఒక శ్లోకం
ఒక శ్లోకం చెప్పండి. హరే కృష్ణ లక్ష్మి గారు. అమ్మా చెప్పండి. అమ్మ చదివేదమ్మా ఆదిలక్ష్మి. అంటే 12 అయిపోయిందండి. రేపటి నుండి మీ చదివిస్తాను. ఓకేనా? డౌట్స్ ఉన్న వాళ్ళు చెప్పండి. హరే కృష్ణ మ్యామ్. పీడిఎఫ్ పెడతారు మేడం? నేను ఇప్పుడే పెడతానండి పీడిఎఫ్. హరే కృష్ణ మేడం. మేడం నేను జాబ్ చేస్తున్నానండి. హలో మేడం, నేను జాబ్ చేస్తున్నానండి. 3 to 6 నాకు జాయిన్ అవ్వడం కష్టం. నేను ఈ కామన్ క్లాసెస్ ఒకటి అటెండ్ చేసి ఊరుకోవచ్చా? పాసిబుల్ ఉన్న రోజు జాయిన్ అవుతాను. ఆడియో పెట్టుకొని ఖచ్చితంగా అప్ టు డేట్ ఉండాలండి. ఆడియో పెట్టుకొని జాగ్రత్తగా వినగలుగుతాను. ష్యూర్ మేడం, అది చేస్తానండి. థ్యాంక్స్. హరే కృష్ణ మేడం. హరే కృష్ణ మేడం. నేను ఇప్పుడే మీకు పీడిఎఫ్ పెట్టానండి ఆల్రెడీ, చూసుకోండి మేడం. హరే కృష్ణ డే మేడం. టైంలో చదవచ్చా మ్యామ్ ఇది నారాయణ? ఇప్పుడైనా చదవచ్చు. దీంట్లో బీజాక్షరాలు ఏమీ ఉండవు, ఖచ్చితంగా చదవచ్చు. డే టు టైంలో అంటున్నారా? డే టు టైంలో 3 days పీడిఎఫ్ చూసి మీరు క్లాస్ వినొచ్చు, నో ప్రాబ్లం. దీంట్లో బీజాక్షరాలు ఏమీ ఉండవు. లలిత సహస్రనామము, దుర్గా సప్తసతి వీటిలాగా మనకు బీజాక్షరాలు ఏమీ ఉండవు. సో వినొచ్చు, బ్రహ్మాండంగా వినొచ్చు, నో ప్రాబ్లం. హరే కృష్ణ మీ నమ్మకాలు మీకు, అది నాకు తెలీదు. నాకైతే చెప్పండి మేడం. నేను ఏమీ లేదు మేడం. రివిజన్ క్లాసెస్ కూడా ఈ టైంలోనే ఉంటాయా మేడం? 3 to 6 అండి. ఇవాళ నుంచి ఉంటాయా మేడం రివిజన్ క్లాస్? ఈ రోజు కాదండి, ఇంకా 1 week టైం ఉంది. అది ఒక దశకం మీకు అయిపోవాలి తర్వాత. మేడం ఇంకొకటి, మేడం మెంబర్స్ అంతా క్లాసెస్ అలాట్ చేస్తారా? మళ్ళీ డివైడ్ చేస్తారా మెంబర్స్ ఏమైనా? చెయ్యనండి. రివిజన్ క్లాస్ కూడా ఇక్కడే జరుగుతుంది. టీచర్సే మారుతారు, మీకు చెప్పే వాళ్ళే మారుతారు. మీరు ఎక్కడికి వెళ్ళండి, ఇదే గ్రూప్. మీ దగ్గర నేర్చుకోవాలని ఎప్పటి నుంచో ఫస్ట్ నుంచి నేర్చుకోవాలని వెయిట్ చేస్తూ ఉన్నాను. ఓకే, వెరీ నైస్ మేడం. చాలా బ్లెస్డ్. మీ దగ్గర నేర్చుకోవాలని చాలా. మేడం నేను 19th నుంచి 22nd వరకు కొద్దిగా తిరుపతి వెళ్తున్నాను మేడం. అక్కడ ఓపెన్ చేసి చూస్తాను గానీ కొద్దిగా చెప్పటం అవ్వకపోవచ్చేమో, వింటాను క్లాసు. పర్వాలేదు కదా మేడం? అదొకటి. అందరికి కూడా చదివే అవకాశం చూస్తున్నారు కదా. 225 members వచ్చారు. ఈ 225 లో కనీసం మీ అందరికి ప్రతిరోజు ఛాన్సెస్ రావాలంటే కుదరదు కదా. సో అందరూ దయచేసి నన్ను పిలవలేదు అనే కంప్లైంట్ లేకుండా మ్యూట్ లో పెట్టుకొని మీరందరూ కూడా చక్కగా చదవచ్చు. మీకు వచ్చినప్పుడు అవకాశం, ప్రాక్టీస్ క్లాస్ లో మీకు ఖచ్చితంగా అవకాశం వస్తుంది, ఎందుకంటే 3 hours ఉంటుంది కాబట్టి. అండ్ మిమ్మల్ని పిలిచినప్పుడు మీరు చక్కగా చదవగలిగేటట్లుగా మ్యూట్ లో ఉండి చదువుకుంటే చాలు. అంతే మేడం. ఒకవేళ నెట్ ఏమైనా కనెక్ట్ అవ్వకపోతే కొద్దిగా ఆబ్సెంట్ అవ్వచ్చు, పర్వాలేదు కదా మేడం? అంతే. అదంతా మీ ఇష్టం, మీరే కదా మిస్ అయ్యేది. మాకే మిస్ అవ్వకుండా చూసుకోండి. మిస్ అయ్యారంటే ఆ ట్యూన్స్ పట్టుకోవడం కష్టమవుతుంది కొన్ని రోజులు. సరే మ్యామ్. రోల్ నెంబర్స్ ఉంటాయా? అవేం లేదండి, అవేం లేదు. ఓకే అంటే ఎగ్జామ్ రాస్తాం కదా, మాది ఎక్కడ తెలుస్తుందని అంతే. ఓకే మ్యామ్. మేడం ఈరోజు ప్రాక్టీస్ క్లాస్ ఉందా మేడం? ఈ రోజు లేదండి, వచ్చే వారం నుండి. ఒక దశకం అయిపోయిన తర్వాత ప్రాక్టీస్ క్లాస్. మేడం కోదము ఇలాంటివి ఏమన్నా చదవచ్చా మేడం? మళ్ళీ చెప్పరా, అర్థం కాలేదు. అంటే ఒక మనిషి చనిపోతే 15 రోజులు శోధకం అంటారు కదా, అవన్నీ నాకు తెలియదండి. మరి ఎవరినన్నా అడగండి. అంటే ఇప్పుడు డేట్ వచ్చినప్పుడు 3 రోజులు వినండి, చదవద్దు. 4వ రోజు హెడ్ బాత్ చేసి వినొచ్చు, చదవచ్చు. ఓకే మ్యామ్. ఎవరు తిరుపతికి వెళ్తారు 19th అన్నారు కదా, వాళ్ళు 20th చాంటింగ్కి వెళ్తున్నారా మ్యామ్? అవునండి. మీ పేరు మ్యామ్? కుముదా సునీత అండి. కుముదా సునీత మేడం. మీరు రూమ్స్ బుక్ చేసుకున్నారా మ్యామ్? వాళ్ళు ఇస్తున్నారా, చేసుకున్నారా? వాళ్ళు ఇస్తున్నారండి. అప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకున్నాం కదా, అందులోనే మేడం. రూమ్స్ వాళ్ళే
ఫణీంద్ర గారు, గాయత్రి ఫణీంద్ర గారిని ఒకసారి అడగండి. ఓకే ఓకే అండి, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి? గాయత్రి గారు కొంచెం మంది అన్మ్యూట్ అవ్వట్లేదు, హ్యాండ్ రైజ్ చేసిన ఏమైనా ఆప్షన్ మార్చుకున్నారో ఏమో. అవునా? లీవ్ మీరు క్లాస్ ఉంది. లీవ్ అవ్వచ్చండి క్లాస్. ఇంకా ఈ రోజు నేను ఒకటో తర్వాత క్షమాప్రార్థన చదివి లీవ్ అవుతాం మేము కూడా. జై శ్రీకృష్ణ. ఓకే అండి మేడం, నాకు ఇప్పుడు నెట్ రాలేదు మేడం, ఇప్పుడే జాయిన్ అయ్యాను మేడం. ఒక శ్లోకమే నేర్పారా మేడం? అవునండి, ఒకటే శ్లోకం నేర్పించాను. రేపటి నుండి రెగ్యులర్ గా ఉంటది. అండ్ ఈ రోజు ఓన్లీ ఇంట్రడక్షన్ క్లాస్ కోసం ఇంత లేట్ అయిపోయింది. ఓకేనా అండి? సరే మేడం, థ్యాంక్ యూ. ఓకే అండి, చాలా బాగా చెప్పించారు. థ్యాంక్ యూ అండి. అమ్మా అందరితో పలికించేకి వీలు కాదమ్మా? ఏంటండి? అందరితో పలికిస్తారమ్మా లేకపోతే కొంతమందితోనేనమ్మా? అంటే 1 hour లో ఎంత మందితో వీలైతే అంతమంది. మళ్ళీ తర్వాత ప్రాక్టీస్ క్లాస్ లో మీరు ఎప్పుడు వెళ్తే అప్పుడు ప్రాక్టీస్ క్లాస్ లో మీకు చదివే అవకాశం వస్తుంది. ఓకే అమ్మా. అమ్మా ఇంకా ఏమన్నా ఇంకొకటండి, అందరికి కూడా నారాయణీయం నేర్చుకునేటప్పుడు ఇంకేమీ నేర్చుకోవడానికి మీకు టైం సరిపోదు. ఎందుకంటే మీరు ఇది ప్రాక్టీస్ చేసుకోవాలి, ప్రాక్టీస్ క్లాస్ రావాలి, కామాస్ పెట్టుకోవాలి, ఇవన్నీ కూడా చాలానే పని ఉంటది. సో ఇంకోటి అంటే ఇంకా మీ ఇష్టము, నేనైతే చెప్తున్నాను అంత పని ఉంటది, అంత టైం ఉంటది, అంత టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది నారాయణీయంకి. నాకు తెలిసి ఇంకేం నేర్పించట్లేదండి, నేను ఇది ఒక్కటే నేర్పిస్తాను. హరే కృష్ణ. ఓకే అమ్మా, ధన్యవాదాలమ్మా. ధన్యవాదాలు. హరే కృష్ణ మ్యామ్, ఆడియో పెడుతున్నారా అండి? ఆడియో ఇప్పుడు పెడతానండి, కామర్స్ ఆడియో ఇప్పుడు పెడతాను, పెట్టుకొని రండి. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్. కామర్స్ ఆడియో పెడతాను, ఇక్కడ నేర్పిస్తాను. తర్వాత ఎట్లా చదవాలి మొత్తం కూడా నార్మల్ ఆడియో కూడా పెడతాను. అండ్ అక్కడ మీరు ఇంట్లో నేర్చుకోవాలి. తర్వాత ప్రాక్టీస్ క్లాస్కి వచ్చి ప్రాక్టీస్ లో మీరు చదువుకున్నది అక్కడ కరెక్షన్ చేయించుకోవచ్చు. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్. యదక్షర పద భ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవా నారాయణ నమోస్తుతే. విసర్గ బిందు మాత్రాణి పద పాదాక్షరాణి చ న్యూనాని చాతిరిక్తాని క్షమస్వ పురుషోత్తమ. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష జనార్దన. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. కొంతమంది అన్మ్యూట్ అవ్వట్లేదండి, సారీ. మీ సెట్టింగ్స్ లో ఏమన్నా తేడాలు ఉన్నాయేమో చూసుకోండి, ఎవరికన్నా చూపించుకోండి. అమ్మా చెప్పండి. డైలీ క్లాసెస్ ఉంటాయండి, వారానికి 2 సార్లేనా? మండే ఫ్రైడే ఒకటేనమ్మా? మండే టు ఫ్రైడే అమ్మా, మండే నుంచి ఫ్రైడే వరకు 5 రోజులు. అదే నాకేమనిపించింది అంటే మండే ఫ్రైడే అంటే నేను మండే రోజు ఫ్రైడే రోజు అని అట్లా అనుకొని డౌట్ వచ్చింది. ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి. అమ్మా ఒకసారి చదవచ్చా శ్లోకం? టైం అయిపోయిందండి, ఆల్రెడీ 12 దాటింది కదా, రేపటి నుంచి చదువుతురు గాని. ఓకే. హరే కృష్ణ అండి. గాయత్రి గారు, శాంతి గారు. హరే కృష్ణ అండి అందరికి. రేపటి నుండి మళ్ళీ 10:30 to 11:30 ఈ రోజు ఎట్లా జాయిన్ అయ్యారో అట్లాగే క్లాస్ జాయిన్ అయితే రేపటి నుండి రెగ్యులర్ క్లాసెస్ పెట్టుకుందాం. హరే కృష్ణ. లక్ష్మి గారు, శ్రీదేవి గారు. హరే కృష్ణ అండి. హరే కృష్ణ అండి. హరే కృష్ణ అండి. హరే కృష్ణ. జ్యోత్స్న హరే కృష్ణ అండి. థ్యాంక్ యూ లక్ష్మి గారు. హరే కృష్ణ. శ్రీదేవి గారు. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ.